कार्येषु सर्वदा शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठले सरस्वती नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मध्वैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। मनोजव्यं मारुतुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। राजा रामचंद्र भगवानकी సంగీత కార్యక్రమం ఉంది కాబట్టి మధ్యలో ఆపడం జరిగింది। దాని తర్వాత మనం నిన్న ఎక్కడి దాకా చెప్తున్నామంటే భరతుల వారు వాళ్ళ మేనమామ ఊరి నుంచి వచ్చి కైకమ్మని కలిసిన తర్వాత ఆ కైకమ్మ చెప్పిన మాటలు విని ఆమె చూసిన దృశ్యం చూసిన తర్వాత ఆయనకి బాగా కోపం వచ్చి ఇంకా తల్లైనా పర్వాలేదు అసలు ఆమెను కొడదామన్న ఆలోచన వచ్చిందట। అంటే అంత కోపం తెప్పించింది ఆమె। ఏమిటి కారణమట? నువ్వు రాజు అవ్వాలి। ఆయన అలుగున పట్టుకుంటే సంతోషించింది। ఆ సంతోషం ఆయనకు అర్థమైంది। కానీ ఆయన అనుకుంటున్నాడు ఇదంతా జరిగిన విషయం చెప్పట్లేదు కాబట్టి ఆ జరిగిన విషయం తెలియకపోవడం వల్ల ఆమె అమ్మతో మాట్లాడుతున్నాడు। కానీ ఏం జరిగిందంటే విషయం తెలిసిన తర్వాత కొంచెం సేపటి తర్వాత ఏమీ లేదురా, పెద్ద విషయం ఏం జరగలేదు, ఆ యొక్క రాముల వారు వనవాసానికి వెళ్ళారు, ఇక్కడ తండ్రి గారు ఇక తల్లి కాబట్టి కొంచెం తీసేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు। వెళ్ళి ఇంకా ఎంత బాధపడుతున్నాడంటే నేను నా వల్ల అంటే నాకు రాజ్యం కావాలనే ఉద్దేశంతో నా తల్లి ప్రయత్నం చేసిందంటే ఎప్పుడో నా తల్లికి ఈ కోరికను ఉంటాను అని సమస్త జనాలందరూ నా గురించి అనుకుంటారు, నా గురించి తప్పుగా అనుకుంటారు। అమ్మ నువ్వు ఇలా తప్పు చేశావు కాబట్టి ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని బాగా బోర్న ఏడ్చాడు, ఎంతో బాధపడ్డాడు। బాధపడి ఆమెకి అసహించుకొని అందుకని ఏం చెప్పారు, కుపుత్రో జాయేత కువచిత వికుమాతాను భవతి। ఎలా జరగాలట? పుత్రుడు ఒకవేళ కుపుత్రుడు అవ్వచ్చు కానీ మాత కుమాత అవ్వకూడదు। మాత ధర్మాన్ని పాటించాలి। కొడుకు నలుగురు కొడుకులు ఉంటే ఒక కొడుకు తప్పు చేయవచ్చు, తప్పు లేదు, అప్పుడు సరిదిద్దే బాధ్యత తల్లి। కానీ అలాంటి తల్లే నువ్వు తప్పు చేసావు కాబట్టి అసహించుకొని ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఆయన కౌసల్య దగ్గరికి వెళ్ళాడు। కౌసల్య దగ్గరికి వెళ్ళంగానే కౌసల్య కూడా బాగా గట్టిగా పట్టుకొని అసలు బాధపడి ఏడ్చి నువ్వే ఇంకా రాజురా, ఎందుకంటే నీకు ఇంకా అడ్డంకి ఏమీ లేదు, తండ్రి చనిపోయాడు, రాముడు వెళ్ళిపోయాడు, నీకు నీ తల్లికి సంతోషమే కదా అని నిష్ఠూరంగా మాట్లాడింది। ఇప్పటిదాకా తల్లి అలా మాట్లాడలేదు, ఇప్పటిదాకా కౌసల్య అలా ఎందుకంటే భరతుడు అక్కడే ఉండేవాడు, మామ దగ్గర ఎక్కువగా ఉండేవాడు కాబట్టి రాముడే కైకకు ప్రేమించేవాడు, పూజించేవాడు, సేవ చేసుకునేవాడు కాబట్టి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా భరతుణ్ణి రాముణ్ణి ఎప్పుడు కూడా వేరుగా చూడనటువంటి ఆ యొక్క కౌసల్య మాదిలా మాట్లాడడం వల్ల బాధపడి అమ్మ నన్ను నిష్ఠూరంగా మాట్లాడదు, నాకు ఎప్పుడు కూడా రాజ్యాకాంక్ష లేదు, నేను ఎప్పుడు రాజ్యం అడగలేదు, ఎప్పుడూ నా తల్లికి ఈ విషయం నేను చెప్పలేదు, అలా నన్ను నమ్మమ్మ అని ఎంతో ప్రాధేయపడ్డాడు। ఆ ప్రాధేయపడ్డంలో కొంచెం సేపటి తర్వాత విశ్వసిస్తారు। చూడండి, ఒక మాట నువ్వు దొంగతనం చేశావురా అంటే లేదని చెప్పడం కోసం తల్లి నమ్మడం కోసం ఎన్ని ప్రయత్నాలు జరగాలో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒకవేళ నమ్మితే అప్పుడు నమ్మి మాట వింటుంది, లేకపోతే అప్పటిదాకా వినదు। ఎప్పటిదాకా విశ్వాసం కలగదో అప్పటిదాకా వినదు। తప్పు చేసిన పిల్లవాడికి ఎన్ని చెంపదెబ్బలు కొట్టాలి ఇక్కడ రాసింది ఉందా? ఎప్పటి వరకైతే తల్లి మనసు ఒప్పదో అప్పటి వరకు కొడుతుంది, అవునా? కానీ ఒకవేళ తప్పు చేయలేదు అని నిర్ధారణ చేసుకుంటే అసలు కొట్టదు, గుర్తుపెట్టుకుంటే। అందుకనే కోపానికి ప్రేమకి ఇక్కడ రాసిందే ఉండదు, కోపం వచ్చిందా కోపం పోయేంత వరకు కొడుతుంది। అలా వాడిని దూషించి నిష్ఠూరంగా మాట్లాడి దూరం జరుపుతూ ఉంటే వాడు అదేగే చెయ్యి పట్టుకుని కాళ్ళు పట్టుకుని దగ్గరగా వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటే కొంచెం సేపటి తర్వాత క్షమించి సరేరా అయ్యిందేదో అయిపోయింది, నీ తల్లి అలా అనుకుంది, నువ్వు చేసావు, నువ్వు రాజుగా అయిపో, ఇంకా తప్పేమీ లేదు, సరే నువ్వు రాజు అయిపోయిన తర్వాత నువ్వే ఈ ఆర్యవర్తానికి మొత్తం రాజువు కాబట్టి చక్రవర్తివి కాబట్టి ఒక్కసారి నువ్వు గట్టిగా ప్రయత్నం చేసి రాముడు వచ్చేటట్టు చూడరా అని ప్రార్థించింది తల్లి ప్రేమ। ప్రార్థించి ఏమంటుంది, ఒక్కసారి నా భర్తుడు వచ్చేటట్టు చూడరా, నువ్వు రాజువు కదా, నువ్వు ఏమైనా చేయవచ్చు అని చెప్తే అప్పుడు భర్తుడు అన్నాడు, అమ్మ నేను చిన్నవాడిని, నేను అసలు రాముడు అంటే బాగా ప్రేమ, ఇప్పుడు మన అమ్మాయి తప్పిపోతే మనం పిచ్చోళం అయిపోతాం, మనం ఏడుస్తాం, బాధపడతాం, మనం ఏం చేయలేము, మన పక్క వాళ్ళు పనిచేయాలి, అవునా?
నా పిల్లే తప్పిపోయిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, ఆ గల్లీలోకి వెళ్ళాలా, ఆ కారులో చూడాలా, ఎక్కడ చూడాలో నాకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? నాకు అతి ప్రేమ కాబట్టి, నాకు ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి, ఏం చేయాలో నా మతి పనిచేయదు కాబట్టి పక్క వాళ్ళు చేస్తారు. తండ్రి చనిపోతే ఎంతోమంది వచ్చి సేవ చేసుకుంటారు, లేకపోతే మనకు అర్థం అసలు ఏం చేయాలి, ఏడవడం తప్ప ఇంకో విషయం రాదు. అలాంటిది నేను చిన్నవాడినమ్మా, నా అన్నయ్య వెళ్ళిపోయినాడు, నాకు కలవకుండా వెళ్ళిపోయినాడు, నా మీద ఒక రకంగా ఆయన చేయకపోయినా దోషమే వచ్చింది, నా మూలంగా నా కారణంగా వెళ్ళిపోయి అందరూ అంటున్నారు కాబట్టి నాకు బాధగా ఉందమ్మా, నేనేం చేయలేను. అప్పుడు అంటుంది సుమిత్ర, నువ్వు రాజువి, నువ్వు స్థిరపడు, గట్టిపడు, ధైర్యం తెచ్చుకో, మనోబలం తెచ్చుకుంటేనే పనిచేయవచ్చు అని చెప్పి గట్టిగా చెప్పి వారించి కౌగిలించుకొని, ఇప్పుడు చూడండి అప్పటి కౌగిలికి ఇప్పటి కౌగిలి తేడా ఏమిటంటే, ఇప్పుడు సమర్థించి ఒప్పుకొని నువ్వు బాగు చేస్తావని విశ్వసించి దగ్గర తీసింది. ఇప్పుడు దాకా నిష్ఠూరంగా సంతోషించాడు భరతుడు. ఏది ఏమైనా నాకు తల్లి కరుణ, కృప, కటాక్షం ఉంది అమ్మా, సరే ఏం చేద్దామని చేసిన తర్వాత ఎలాగో ఈ కార్యం తెలిసిపోయింది కాబట్టి ఇక ముఖాగ్ని పెట్టాలి, దాంట్లో తీశారు, ముఖాగ్ని పెట్టారు. అలా ఇలా 14 రోజులు అయిపోయింది. 14 రోజులు అయిపోయిన తర్వాత చూడండి, రాముడికి ఈ అవకాశం రాలేదు. పెద్ద కొడుకు అయిన పక్షంలో కూడా తండ్రి యొక్క మృతదేహానికి ముఖాగ్ని పెట్టే అవకాశం రాలేదు. ఇది అసలు పితృకార్యం చేయడం గొప్ప విశేషం. పితృకార్యం చేయడం, అవకాశం రావడం, అవకాశం ఉండి మనకు దొరకకపోవడం దౌర్భాగ్యం. అలాంటి దౌర్భాగ్యం రాముడికి వచ్చింది. అంటే రాముడు కష్టాలు రాకుండా ఉండలేదు, అన్ని కష్టాలు వచ్చాయి. కానీ ఆ కష్టాల్లోంచి ఏది నిజమో, ఏది సత్యమో, ఏది ధర్మమో దాన్ని పాటించుకుంటూ పోయాడు కాబట్టి రామో విగ్రహాన్ ధర్మ అయ్యాడు. అలాంటిది పెట్టలేదు. ఇంకా భరతుడు ముఖాగ్ని పెట్టేశాడు. 14 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఖచ్చితంగా ఇప్పుడు వశిష్ఠుల వారు దశరథ మాట చనిపోగానే ఆ భారం అంతా ఆయన తీసుకున్నాడు కదా, ఇంకా వద్దు, నేను ఋషిని, నేను యోగిని, నేను గురువుని, నా పాత్ర నేను పోషించాలి. భరతుడు జడు కాబట్టి ఆయనకి రాజ్యం ఇద్దామని భరతుని పిలిపించి రాజ్యం తీసుకోమన్నాడు, పట్టాభిషేకం చేద్దామన్నాడు. భరతుడు అన్నాడు, నాకు ఖచ్చితంగా వద్దు. ఒకవేళ మీరు ఎన్ని మాటలు చెప్పినా, చూడండి ఎన్ని మాటలు చెప్పినా రాముడు ఆగలేదే, ఎన్ని మాటలు చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఆఖరికి సుమంత్రుడు చెప్పినా, గుహుడు చెప్పినా ఆగలేదే. ఎంతమంది చెప్పినా ఆగినటువంటి రాముడితో నడిచిన వాడిని, రాముడిలాగా గుణమున్నటువంటి వాడిని, నేను కూడా మీ ఎవరి మాట వినను, నాకు రాజ్యం వద్దు, నేను ఆశించలేదు, నాకు వద్దు. మా తల్లి చేసినటువంటి అన్నాడు ఆయన, మూర్ఖత్వానికి నేను బలి అవ్వకూడదు, నా గుణం నాది, నా విషయం నాది, నా రాముడు నావాడు, కాబట్టి అలా చేయకండి అని వశిష్ఠులకి, వామదేవులకి, జాబాలకి, అక్కడ ఉన్న అందరు పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం పెట్టి క్షమించమని అడిగి, మరి ఏం చేద్దామని వశిష్ఠుడు అడిగితే, నేను నాతో పాటు మీరందరూ వస్తే రాముణ్ణి పట్టుకొద్దాం. మనం ఈయనని అమాయకుడు అనాలా, ప్రేమికుడు అనాలా, అజ్ఞాని అనాలా, ఏమనాలి? మనం ఏమీ అనలేము, ఎవరి పాత్ర వాళ్ళది గొప్పగా ఉంది. అలాగే ఆయన ఏమన్నాడు, మనం వెళ్దాం అని ఒక మంచి రోజు చూసుకొని ఇంకా వెళ్దామని నిర్ణయం చేసుకున్నారు. మీరు ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి, సీతామాత ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, రావణుని తీసుకుని వెళ్ళాడో, అప్పుడు నుంచి సుగ్రీవుణ్ణి మిత్రత్వం చేసుకున్న తర్వాత ఎంతోమంది వానరులు వచ్చారు. ఆ అంతమంది వానరులు కళ్ళు ఒక్కొక్క దిక్కుకు పంపించేస్తే ఎక్కడైనా దొరకకుండా ఉంటుందా అన్న విషయంతోనే ఆఖరికి హనుమంతుడికి ఆ యొక్క సీతామాత దొరికింది. అవునా? అన్ని కళ్ళు వెతకాలి. అలా ఈయన కూడా చతురంగ బలాలను అందరినీ కూడా తీసుకొని, చాలా పెద్ద సైన్యాన్ని తీసుకొని, సుమంత్రుల వాళ్ళని తీసుకొని, ఆ యొక్క భరతుడు ఒక మంచి రోజు చూసి ఇంకా బయలుదేరాడు. చాలామంది సైన్యం, ప్రతి ఒక్కరు చూడండి, రాముడు ఇటు వెళ్ళాడా, ఎటు వెళ్ళాడు, నేను ఒక్కరింత మంచి యోజన చేసుకున్నారు, అందరూ వెళ్ళారు. ఒక మంచి రోజు చూసి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికని వెళ్ళాలో తెలుసు, ఎవ్వరికి తెలియదు. అంటే ఒక రకంగా రాముడు చూడండి, మన పిల్లవాడు ఇప్పుడే చెప్పాను, మన పిల్లవాడు తప్పిపోతే ఎక్కడ ఉండి ఉంటాడో అన్న అనుమానం కొంచెం వస్తుంది. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లుందో, టీచర్ వాళ్ళ ఇంట్లుందో, ట్యూషన్ ఇంకా అయిపోలేదో, వచ్చేటప్పుడు సమస్య వచ్చిందో, షాప్లో ఆగిందో, ఒక నియోజనం ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళి ఉంటుందో, ఎక్కడ దొరికే అవకాశం ఉందో అనుకుంటాం. ఆ మిత్రుడికి ఫోన్ చేస్తాం, అక్కడ షాప్ వాళ్ళకి ఫోన్ చేస్తాం, అలా స్కూల్కి ఫోన్ చేస్తాం. ఎన్ని చేసినా దొరకకుండా ఉంటే అప్పుడు కొత్తది ఏమని, ఇప్పుడు ఎక్కడ వెతకాలి, అయిపోయింది. 2 మిత్రులకు ఫోన్ చేసినాం, దొరకలేదు. ట్యూషన్కి ఫోన్ చేసినాం, దొరకలేదు. ఇప్పుడు ఈ యొక్క భరతుడు అన్ని రకాలుగా అనుకుంటున్నాడు, ఈయన రాముడు కాబట్టి
గుణమున్నవాడు కాబట్టి ఎక్కడికి వెళ్తాడో అని ఆలోచిస్తున్నాడు. చూడండి, మనకు బాగా సమస్య వచ్చినప్పుడు మనం కొంచెం సేపు ధ్యానం చేయాలి. వేప చెట్టు కింద విలువతి కూర్చుంటే మన బుద్ధి ప్రకటితమవుతుంది. కాబట్టి ధ్యానము, యజ్ఞము, యాగము, ధర్మం ఏం మంచి పెద్ద పెద్ద వాళ్ళు చేసినా వాళ్ళకు మంచి చెట్టును పట్టుకున్నారు కదా. దత్తాత్రేయ వారు ఔదుంబరాన్ని పట్టుకున్నారు కదా. రాగి చెట్టు కింద అనుష్ఠానం చేశారు. ఆయన చెట్టు ఔదుంబరం గుర్తుపెట్టుకోండి. అలా చెట్టును పట్టుకొని ఉంటే సిద్ధమవుతుంది. అలా చెట్టు కింద కూర్చున్నాడు భరతుడు కూర్చున్న తర్వాత ఆయన ధర్మాత్ముడు కాబట్టి, కోపం లేదు కాబట్టి, ఎవరి మీద కూడా ఆయనకి అసహ్యం లేదు కాబట్టి ఎలా వెళ్తాడో, ఎక్కడికి వెళ్తాడో ఒక ప్రణాళిక వేసుకున్నాడు మనసులో. ఇక్కడ ఉంటే అవకాశం ఉంది, కానీ అందరూ వెతకండి, ఏమో నా ఊహ, నా ఆలోచన తప్పుపోతే నా రాముడు నాకు దొరకకుండా ఉంటాడేమో అని పంపించేశాడు. అందరిని పట్టుకొని వస్తున్నాడు. అందరూ ఒక దిక్కు చూస్తున్నారు. ఆయనతో పాటు ఎంతోమంది సైన్యం ఉంది. కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళకు కూడా గుహుడు కనిపించాడు. ఆ గుహుడు స్వాగతం పలికాడు భరతుడికి. రాజా రండి. ఏమిటి విషయం? ఏమీ లేదయ్యా, నా రాముడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, నేనే ఆ దౌర్భాగ్యుని. చూడండి, గుహుడు ఏమంటున్నాడు, నేనే ఆ దౌర్భాగ్యుని. విధి యొక్క విధానమో, రాజ ఆజ్ఞనో, రాముడి యొక్క చెప్పడం వలనో నేనే ఆయన్ని పడవలో కూర్చోబెట్టి అక్కడ దించాను. చిత్రకూటం వరకు నేను దించాను. నేనే ఆ దౌర్భాగ్యుని. అంటే రామునికి తీసుకొస్తున్నాను అంటే ఎవరికైనా సంతోషం, కానీ రాముడిని పంపించేస్తున్నాను అంటే సంతోషం ఉంటుందా ఎవరికైనా? అమ్మాయిని వాళ్ళ అత్తగారిని తీసుకొస్తున్నాను అంటే ఎంతో సంతోషం ఉంటుంది, కానీ 10 రోజులున్నా 15 రోజులున్నా పోతుంది అంటే వదిలిపెట్టడం ఇబ్బంది, బాధ. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు, ఇంకొక రోజు ఉంటే బాగుండు, ఏదో కారణం చెప్పి, దవాఖానా చెప్పో, ఇంకో పండుగ చెప్పో, పబ్బం చెప్పో ఉంచుకుంటాం. ఎందుకు? ఉండిపోవాలి. వదిలిపెట్టడం కష్టం. అలా రాముని తీసుకురమ్మని చెప్పి సుమంతుడు ఇక్కడి దాకా వచ్చాడు, చెప్పాడు. రాముడు వెళ్ళలేదు. ఆఖరికి నా పడవలో కూర్చోబెట్టారు. నేను కూడా చాలా ప్రయత్నం చేశాను. ఆఖరికి ఒక రాత్రి ఉంచుకున్నాను, కానీ రాముడు నా మాట వెళ్ళలేదు. నాకు వదిలిపెట్టవలసి వచ్చింది. ఆ దౌర్భాగ్యం నేనే అని చెప్పేసి గట్టిగా కౌగులించుకున్నాడు ఆ యొక్క భరతుడికి. భరతుడు కూడా పట్టుకున్నాడు. ఏం చేస్తావయ్యా, నా క్రమం కూడా బాగాలేదు, నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఇలా జరిగిందేమో, నేను ఉంటే కాపాడేవాణ్ణేమో. నమ్మకం చూడండి, రాముడు ఎవ్వరి మాట వినడు. రామో విగ్రవాన్ ధర్మ. ఇక్కడ చెప్పింది పూర్తిగా సత్యంగా అసత్యంగా దశరథ మహారాజు చెప్పలేదు, నువ్వు వెళ్ళిపోవాయా అని చెప్పేసి. ఆయన చెప్పుకుంటూనే అవునో కాదో ఆమె మనసులో ఉన్న మాట చెప్తుంటే గంభీరంగా, అసలు ఏమాత్రం మాట తడబడకుండా చెప్పింది కైక. అవునా? కానీ తండ్రి మాటే చెప్తుంది అని విశ్వాసంతో వెళ్ళిపోయాడు. తండ్రి అనుకున్న మాటే ఈమె చెప్తుంది అని విశ్వాసంతో వెళ్ళిపోయాడు. ఎందుకు? తండ్రి ఒకసారి లేస్తున్నాడు, కొంచెం మాట్లాడుతున్నాడు, కళ్ళతో కానీ, చేతులతో కానీ, శరీరంతో కానీ. చూడండి, ఇటు రండి అంటే ఈ తలకాయ ఊపితే రండి అని మాట వచ్చే అవసరం లేదు. ఇట్లా అంటే వచ్చేస్తాడు మనిషి, అంటే రమ్మని అర్థం. అలా ఉన్న పక్షంలో కూడా ఆయనకు అవకాశం ఉండి కూడా కైక మాట్లాడుతున్నప్పుడు శరీరంలో ఏమాత్రం మార్పు లేదు కాబట్టి తండ్రి మాటే, తండ్రి ఆజ్ఞ అనుకుని ఆయన వెళ్ళిపోయాడు. అలాంటి రాముడు భరతుడు ఆపితే ఆగుతాడా? అసలు భరతుడు ఆపితే ఆగడు. కానీ అదో విశ్వాసం, అదో ప్రేమ. కాబట్టి అలా వెళ్దామని ఇంకా ఎలా వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చిత్రకూట పర్వతం దగ్గరికి, అక్కడ గంగా తీరం వెళ్ళిపోయావు. అక్కడ దాకా నేను వెళ్తానని చెప్పేసి ఇంకా పడవలో చూడండి, అసలు ఆ గుహుడి దగ్గర ఒకటే పడవ ఉందారు. నేను చాలా బీదవాడిని రామచంద్ర ప్రభు, నా పడవలో నువ్వు కూర్చుంటున్నావు, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంతకంటే గొప్ప విషయం కాదు. అదంతా వాల్మీకి రామాయణంలో లేదు. వాల్మీకి రామాయణంలో గుహుడు ఆ శృంగభేరిపురానికి రాజు కదా. ఆ శృంగభేరిపురానికి రాజు కాబట్టి ఆయన దగ్గర ఎన్నో పడవలు ఉన్నాయి. చూడండి, ఇంతమంది భర్త సైన్యాన్ని పడవల మీద ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో సహా పడవల్లో కూర్చోబెట్టి అత్తిరాన్ని దించాడు ఆయన. ఇది వాల్మీకి రామాయణం సత్య ప్రమాణం. మనం ఏం చెప్పుకుంటాం? గుహుడు ఒక్కడే ఉంటాడు, ఒకటే పడవ ఉంది, రాముడిని కూర్చోబెట్టుకున్నారు, పాదసేవనం చేశాడు. ఇదంతా వాల్మీకి రామాయణం లేదు. చూడండి, ఊహా రామాయణాలు బాగా ఉంటాయి, ఊహించుకుంటూ బాగా చేస్తారు. అందుకనే ఎన్నో రామాయణాలు ఉన్నాయి. రామచరితమానస్ కూడా చాలా గొప్పగా ఉంది, తప్పు కాదు. కానీ ప్రమాణం మాత్రం వాల్మీకి రామాయణమే. గుర్తుపెట్టుకోండి, వాల్మీకి రామాయణం కంటే కూడా ఒకవేళ రామచరితమానస్ బాగా చెప్పిన పక్షంలో కూడా దాని మూలం మాత్రం వాల్మీకి రామాయణమే. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. అది బాగా ఉంది అంటే ఆయన బాగా చెప్పి ఉండి ఉంటాడు, లేదా అక్కడ వినేవాళ్ళు బాగా ఉండి ఉంటారు. శ్రోతలు ఎంత బాగా చెప్తే అంత బాగా చెప్తాడు ఆయన. కాబట్టి ఎలాగైనా పక్షంలో కూడా ఇంకా అందరూ కూడా ఆ సైన్యంతో సహా చిత్రకూట పర్వం తెలిసింది కాబట్టి అందరూ కూడా ఆ పడవల్లో కూర్చున్నారు. పడవలు ఏనుగులు రథాలు కూడా దాంట్లో పెట్టేశాడు. అందరు తీసుకుని వెళ్ళాడు. ఎవరు? గుహుడు. ఎటుపక్క? గంగా నది అతి పక్క వెళ్ళాడు. వెళ్తే అక్కడ చిత్రకూట పర్వతం ఉంది. చిత్రకూట పర్వతం అంటే చిన్న విషయం కాదు కదా. చిత్రకూట పర్వతం చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే
ఆ పర్వతంలో ఉన్నటువంటి చెట్లు, అక్కడ ఉన్నటువంటి ఫలంతో దాచి ఉన్నటువంటి ఆ చెట్లు ఆ రాళ్ల మీద ఆ పర్వతం మీద ఊగుతూ ఉంటే ఆ చూసి ఆనందించి ఇక అక్కడే ఉందామని నిర్ణయం చేసుకున్నారు. అంటే ఎంత గొప్పగా ఉందో, ఎంత ఆహ్లాదకరం ఉందో చూడండి. అట్లాంటి పర్వతం దిక్కు అందరూ వెళ్ళాలి అంటే అక్కడ ఎంతోమంది ఋషులు మునులు జపము అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు. ఇంత పెద్ద సైన్యం అలా వెళ్తే వాళ్ళకందరికీ కూడా జపం చేస్తూ ఉన్నప్పుడు భంగం కలగకూడదు. మనం 108 సార్లు రామ రామ ఎంతో కష్టం మీద ఒక్కసారి జపమాల పడుకుని పొద్దున కూడా రామ 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 అంటాం. చాలామంది అది కూడా చేయట్లే, సంధ్యావందనం చేయట్లే, పూజలు చేయట్లే, పునస్కారాలు చేయట్లే, ఏమి చేయట్లే. కానీ చేసిన వాళ్ళైనా ఒకటి జపమాల పట్టుకుని రామ రామ అంటుంటే 10 సార్లు ఆయనకి భంగం కలుగుతుంది. ఏదో శబ్దం వస్తుంది, ఏదో ఫోన్ వస్తుంది, ఏదో గ్యాస్ ఉడికిపోతుంది, ఏదో గిన్నె పడిపోతుంది. చేస్తాడా ఆయన? శక్తిగా, యుక్తిగా, ప్రేమగా, పూర్తి విశ్వాసంతో సంపూర్ణమైన సమయం కేటాయించి ఎవరు పెద్దగా చేయలేకపోతున్నారు. అలా వాళ్ళు ఇక్కడ ఉండకూడదు కాబట్టే అక్కడికి వెళ్ళి చేస్తున్న పక్షంలో కూడా ఇంత పెద్ద సైన్యం అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి భంగం అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళకి అక్కడికి అందరికీ ఉండమని చెప్పిన భరతుడు అందరికీ దండం పెట్టి చెప్పాడు. మీరు ఇంతమంది చతురంగ సైన్యం వచ్చారే, అందరూ ఆగిపోండి. వశిష్ఠ, వామదేవ, జాబాలి, అందరు తల్లులు అందరూ వచ్చారు. అందరూ వచ్చిన అందరికీ దండం పెట్టి ఆపుతున్నాడు. కానీ రాముడికి ఇక్కడ ఉన్నాడు, చూడకుండా ఉండండి, మీరు రావద్దు అంటే ఎవరైనా వింటారా? ఏమైనా అవ్వని అందరూ వస్తున్నారు. చిత్రకూట పర్వతంకి అందరూ ఎక్కుతున్నారు. ఎలా ఎక్కుతున్నారు? ఎలా చూడండి, అందరికీ కూడా ఆదేశించింది భక్తుడే. ఏమని? రాముడు మీకు కనబడతాడేమో, నాకు కనబడడేమో. ఎందుకంటే నా మీద ఆయన కోపం ఉండే అవకాశం ఉంది కాబట్టి కనబడడు. ప్రేమ ఉన్న వాళ్ళకి మాత్రమే రాముడు కనబడతాడు. దేవుడు అలాగే, ప్రేమ ఉంటే రాముడు కనబడతాడు, ప్రేమ లేకపోతే కనబడు. విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెడితే రాముడు కనబడడు. మీకు అతని మీద విశ్వాసము, గౌరవం, నమ్మకం ఉంటే దాంట్లో శక్తి వస్తుంది. అది లేకపోతే రాయి అయిపోతుంది. అది రాయి అయిపోతుంది. కాబట్టి మీలో ఉంటేనే రాముడు మొదలు మీలో ఉండాలి, అప్పుడే రాముడు కనబడతాడు. అలా ఎవరైనా వదిలిపెట్టే అవకాశం ఉందా? లేదు. కాబట్టి అందరూ వచ్చేస్తే కొంచెం దూరంలో అక్కడ పెద్దగా పొగ కనబడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మాట మాట్లాడకపోయిన పక్షంలో కూడా శాస్త్రాన్ని బట్టి, అందుకనే శకున శాస్త్రం చెప్పడం జరిగింది, జ్యోతిష్ శాస్త్రం చెప్పడం జరిగింది, ఇలా అన్ని చెప్పడం జరిగింది రామాయణంలో. అందుకనే రాముడు వివాహం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే పెద్దగా గాలి వచ్చిందో అప్పుడు పరశురాములు వస్తున్నారంటే శకున శాస్త్రం కదా. ఇలా శకున శాస్త్రంగానే భర్తుడు కూడా అక్కడ దూరంగా పొగ వస్తుంది. ఈ విషయం చూశాడు. పొగ వస్తుందంటే మనం ఏం చేయమంటాం? పొగ వస్తుందంటే మంట ఉంది. అవునా? మంట ఉంది అంటే ఖచ్చితంగా నా తల్లి అక్కడేదో స్వయం పాకం చేస్తుందేమో అనే ఉద్దేశంతో ఇంకా ఎవ్వరికీ పెద్దగా పట్టించుకోకుండా భరతుడు, శత్రుఘ్నుడు పడుకుంటూ లేచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళారట. చూడండి, ప్రేమ. రాముని ఎప్పుడు చూద్దామా అని ప్రేమ చూడలేదు. చూడండి, ఇప్పటిదాకా ఆయన అక్కడ లేడు. మీరు బాగా ప్రతి ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. ఊరికే వినకూడదు. ఇప్పటిదాకా అక్కడ భరతుడు లేనేలేడు. ఎక్కడున్నాడు? మామ దగ్గర. ఎంతో కాలం పెళ్లి కాగానే అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు అసలు రాముడి దగ్గరికి లేడు కదా, చూడలేదు కదా. కానీ రాముడు ఇక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు కాబట్టి కోపంగా ఉన్నప్పుడు కూడా రాముడు నన్ను ప్రేమిస్తాడేమో, నా తప్పును క్షమిస్తాడేమో అని ఉల్లాసంతో పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అంటే రాముడిని చూడాలని ఆతృత. మరి ఆతృత ఉంటే 10-15 సంవత్సరాలు ఎందుకు ఉండాలి భరతుడు అక్కడ? 10-15 సంవత్సరాలు మామ దగ్గర ఎందుకు ఉండాలి? ఉన్నాడు దానికి కారణమేంది? రాముడు సుఖంగా ఉన్నాడు, నా రాముడు ఎక్కడైనా సుఖంగా ఉంటాడు. కానీ రాముడు వెళ్ళిపోయాడే, వెళ్ళిపోయిన రాముడు ఎలా ఉంటాడు? వస్తాడా రాడా? కారణం ఎవరు? నేను అని పరిగెత్తుకుంటూ పడుకుంటూ లేచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ లక్ష్మణ స్వామికి ఒక చిన్న అనుమానం వచ్చింది. ఎవరో వస్తున్నారు. చూడండి, పర్వతం ఎవరో ఎక్కుతున్నారు. అప్పుడే లక్ష్మణ స్వామి తండ్రి రామచంద్రుడి దగ్గర ఆజ్ఞ తీసుకొని ఒక పెద్ద చెట్టును అలా ఎక్కేశాడు, సునాయాసంగా ఎక్కేశాడు. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రాజపుత్రులకు శిక్షణ ఇస్తున్నారు అంటే అన్నీ ఇస్తారు. చిత్రకూటంలో మంచి కుటీరం కట్టాడు. దానికి కారణం ఏమిటి? ఇల్లు కట్టడం కూడా వాళ్ళకు వచ్చు, చెట్టు ఎక్కడం కూడా వాళ్ళకు వచ్చు. ఊరికే ధనుషబాణం తీసుకొని అలా సింహాసనం కూర్చోవడం కాదు, అన్నీ వచ్చు. అన్నీ వస్తేనే రాజపుత్ర శిక్షణ పూర్తి అవుతుంది. గురువుగారు పంపిస్తారు, లేకపోతే పంపించరు. నీకు ఇది రాదా, ఉండిపో ఇక్కడే. ఎంతకాలమైనా వచ్చేంత వరకు ఉండిపోవాలి. అక్కడ ఏమైనా టైమింగ్ లేదు, అకాడమిక్ ఇయర్ లేదు, ఏం లేదు, ఉండిపోవడమే. సేవ చేసుకుంటూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్ళకి శిక్షతో పాటు సేవతో పాటు గుణాన్ని నేర్పిస్తారు కాబట్టి తొందరగా నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు? చిన్నప్పుడే వచ్చేస్తారు కాబట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టి ఉండలేరు కాబట్టి తొందరగా నేర్చుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. అలాగే అన్నీ నేర్పిస్తారు. లక్ష్మణ స్వామి సునాయాసంగా ఒక పెద్ద చెట్టును ఎక్కి చూస్తుంటే అక్కడి నుంచి పెద్ద సైన్యం వస్తుంది. అక్కడ రఘువంశం యొక్క పతాకం కనబడుతుంది. అమ్మా,
ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ వస్తున్నారు అని భయపడి ఎందుకు వస్తున్నారు అనుకున్నాడు లక్ష్మణస్వామి. మళ్ళీ వచ్చి ఏదో ఖచ్చితంగా నష్టం చేసే అవకాశమే ఉంది, నష్టం చేయడానికే వస్తున్నారని నిర్ణయించుకొని దిగి రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి వాళ్ళు అయోధ్య నుంచి వస్తున్నారు. పెద్ద సైన్యం ఉంది. పెద్ద సైన్యం దేనికోసం ఉంది ఇది భరతుడు తెలుసు. పెద్ద సైన్యం ఎందుకుందో లక్ష్మణ్కి ఏం తెలుసు? లక్ష్మణుడు ఊహించుకుంటాడు. ఊహ ఎట్లయినా ఊహించుకోవచ్చు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్ళి అయ్యా వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళ దగ్గర అయోధ్య పతాకం ఉంది, ఖచ్చితంగా భరతుడు వస్తున్నాడేమో, ఖచ్చితంగా మనకు హింస చేస్తాడేమో. ఎందుకు హింస అంటే చిన్న అనుమానం లక్ష్మణుడికి ఏంటంటే ఎప్పుడైతే 14 సంవత్సరాలు అసలు 14 సంవత్సరాల విషయం ఉంది, కానీ అసలు వాల్మీకి రామాయణ ప్రకారంగా నవపంచవర్షాన్ని 9, 5 14 సంవత్సరాలు. అసలు కైకామాతకి సంస్కృతం రాదా? చతుర్దశ వర్షాన్ని అనొచ్చుగా, అనలేదు. 14 సంవత్సరాలు అనకుండా ఉండడానికి నవ పంచవర్షాన్ని అంటే 14 సంవత్సరాలు అంటే 9 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చి పోవచ్చు రాముడు. 9 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చిపోవచ్చు, మళ్ళీ 4 సంవత్సరాలు వెళ్ళిపోవాలి, 4 సంవత్సరాల కోసం మళ్ళీ వెళ్ళిపోవాలి. కానీ ఇంకా ఎట్లాగో 14 అని రాముడు అలా ఉండిపోయాడు. కానీ 14 సంవత్సరాలు ఒకసారి దేశం వదిలిపెట్టేసి పోతే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తింపు కానీ అక్కడ ఆస్తిపాస్తుల భాగం కానీ ఉండదు అని అప్పటి శాసనం. కాబట్టి రాముడు ఎలాగో నేను రాననుకున్నాడు కాబట్టి చూడండి, అంటే అప్పటి స్థితి అలాంటిది. నేను రాననుకున్నాడు కాబట్టి ఇంకా నాకు సంబంధించిన ఆస్తులు, పాస్తులు, వజ్రాలు, వైడూర్యాలు ఎంత అయితే ఉందో అదంతా కూడా లక్ష్మణస్వామికి సంబంధించింది, రామస్వామికి సంబంధించింది ఒక దాసుడికి ఇచ్చేశారట. ఒక దాసుడికి అంతా కూడా ఇచ్చేశారు. అది చాలా పెద్ద విషయం, చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అలా లక్ష్మణస్వామికి ఏమనుమానం వచ్చిందంటే ఇదంతా మనం అడగకుండగా ఆయనకి ఇచ్చేసాం కాబట్టి, దాసుడికి ఇచ్చాం కాబట్టి కోపం ఉందేమో మన మీద, ఇంకా అది వాళ్ళకి ఎందుకు ఇచ్చామని కోపంగా ఉందేమో, మనం దగ్గరగానే ఉన్నాం కాబట్టి, తెలుసుకున్నారు కాబట్టి, మన జాడ దొరికింది కాబట్టి అదంతా తీసుకున్నామని ఉద్దేశంతో వస్తున్నాడేమో అని లక్ష్మణస్వామి రాముడు చెప్తే, రాముడే, లక్ష్మణుడే కదా. లక్ష్మణుడు శేషసాయి యొక్క అవతారం. బుస్ ఎప్పుడు కోపమే ఆయనకి, అన్ని చల్లబడతాయి. అది రాముడి యొక్క విషయం. అందుకనే రాముడు విగ్రవాన్ ధర్మ ఎంతనో అంధకారుడు కూడా అంతే. కాబట్టి చెప్పంగానే రాముడు అన్నాడు అలా జరగ ఉండవచ్చు, అది కాకపోవచ్చు, నీ ఊహ. కాబట్టి ఒకసారి రాని, వచ్చిన తర్వాత ఖచ్చితంగా భరతుడు అంటే నాకు బాగా ప్రేమ, భరతుడు ఇలా తప్పు చేయడు, భరతుడు నాకు ఇష్టం, భరతుడు నన్ను తీసుకుపోవడానికి వస్తున్నాడేమో ఇలా కూడా అనుకోవచ్చు కదా లక్ష్మణ అని నచ్చజెప్పి కొంచెం వేచి చూస్తే నిజంగానే పరిగెత్తుకుంటూ ఈడ్చుకుంటూ పడుకుంటూ అలా రామచంద్ర స్వామి దగ్గరికి పాదం దగ్గరికి వచ్చాడు. భరతుడు వచ్చి ఆ పాదాన్ని పట్టుకొని ఇంకా వదలలేడు, పట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. రామా నన్ను క్షమించు, నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేసిన వాడిని కాదు, నాకు రాజ్యం వద్దు, రాజ్యాకాంక్ష లేదు అని ఎంతో ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు భరించలేక లక్ష్మణుడికి ఆ యొక్క సీతామాతకి చాలా బాధ అనిపించి, రామా చెప్పు ఒకసారి అంటే రాముడు అంటున్నాడు ఏడవని. బాగా వినండి, రాముడు అంటున్నాడు ఒకసారి ఏడ్చి పూర్తిగా దుఃఖం వెళ్ళిపోని. ఎప్పటి వరకైతే దుఃఖం లోపల ఉంటుందో అప్పటిదాకా మళ్ళీ దుఃఖం వస్తుంది. మళ్ళీ ఒక్కసారి గుండె బద్దలైపోయి ఏడిస్తే ఇంకా దుఃఖం రాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరైనా మనకు ప్రియులు బాగా చనిపోతే బాగా ఏడుస్తారు, వాళ్ళు గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు. ఎందుకు? ఆ ఏడుపును మనం ఆపకూడదు. ఆ ఏడుపును ఆపుతున్నామా, ఆపితే మళ్ళీ దుఃఖం వస్తుంది. మళ్ళీ వదలకుండా ఏడుస్తుంటే ఆయన కళ్ళల్లోంచి ఆ ధార, ఆ నీళ్లు వచ్చి రామపాదాలు కడిగేశాడు. అంటే చూడండి, కన్నీటితో పాదం కడగడం అంటే ఇదే. రక్తంతో పాదం కడగడం ఒక ఎత్తు అయితే, కన్నీటితో పాదం కడగడం గంగాజలం ఇది. అందుకనే పాదము చాలా పుణ్యమైనటువంటిది. అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం, ఎవరైనా పెద్దవాళ్ళకి ఏం చేస్తాం, మొదలు పాద కదా, పాదాలు అంత. ఎందుకు పాద పూజ అంత పవిత్రం అంటే ఆయన ఎన్ని పుణ్యాలు చేసి ఉన్నాడో ఇప్పటిదాకా, ఆ పుణ్యాలన్నీ కూడా ఆయన నడుచుకుంటూ పోతే ఎక్కడెక్కడైతే ఆయన పాదం వేస్తాడో ఆ పుణ్యం అంతా కూడా ఆ ప్రాంతానికి వస్తుంది. కాబట్టి పుణ్యాత్ములు రావాలి. అందుకే పుణ్యాత్ములు ఇంటికి వచ్చినప్పుడు, పుణ్యాత్ములు ఇంటికి పాదం పూజ చేసుకుని వెళ్తున్నప్పుడు ఆయనతో అడుగులు నడవాలి. సంతాన్ సంగే చారపావులే చాలా, ఈ తుకారాం మహారాజ్ చెప్పినాడు. సంతులతో వెళ్ళే అవకాశం మనకుందా? సంతులు మళ్ళీ మనకి ఇంటికి వస్తారా? వచ్చినప్పుడే వాడుకోవాలి. మనం అడవుల్లోకి వెళ్ళి అనుష్ఠానం చేసే అవకాశం ఉందా? మనకు ధర్మము లేదు. మనకేముంది? మనకి ఇల్లు, ఉద్యోగము, కాపురము, సంసారము,
అన్ని పెన్షన్లు ఏదో అన్ని అల్లరి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి అల్లరి ఉన్న పక్షంలో కూడా సంతులు ఇంటికి వస్తే ఆశీర్వాదం ఈ రకంగా తీసుకొని శాస్త్రం చెప్పింది. అలా ఆ పాదం కడిగేసిన పాదం చూసుకుంటున్న రాముడు, అమ్మా ఎంత ఏడ్చావురా రామ, ఎంత ఏడ్చావురా భరత, నువ్వు అసలు ఇంత ఏడ్చే అవసరం లేదు, అసలు నువ్వు తప్పు చేసినవాడే కాదు, నువ్వు తప్పు చేయలేదు అని నేను విశ్వసిస్తానని తెలిసిన తర్వాత కూడా ఇంత ఏడుస్తున్నావు అంటే నన్ను అనుమానిస్తున్నావు. మీరు ఒక్కొక్క మాట అర్థం పెట్టుకోవాలి, మీరు ఒక్కొక్క మాట కట్టి పెట్టుకోవాలి. నువ్వు ఇంత ఏడుస్తున్నావు అంటే నన్ను అనుమానిస్తున్నట్టే, నన్ను అనుమానించకూడదు నువ్వు. కాబట్టి సరే నీకు ఒక అనుమానం వచ్చింది, నేను నీకేమన్నా అంటానని, నిన్నేమన్నాను, నువ్వేమిటో నాకు తెలుసు. అది తల్లి కోరిక, అది తల్లి కోరిక కూడా కాదు, తల్లికి మంతర చెప్పిన మాయ మాటలు. మంతర కూడా కాదు, సరస్వతీమాత ఆమె నాలుక మీద వచ్చి ఈ రకంగా చేయించింది. ఇది దైవ కళ్యాణం, లోక కళ్యాణం రా, నాకు తెలవదా భరత, లే అని కౌగలించుకున్నాడు. చూడండి, మొదలు పాదం పట్టుకున్నాడు, ఆ తర్వాత ఒక్కసారి ఆ కౌగపుల్లో దాగి ఉన్నాడు. అలా రామచంద్రమూర్తి ఒక్కసారి భర్తుడిని పట్టుకుంటే మబ్బుల్లో దాగి ఉన్న చంద్రుడు ఏ విధంగా కనబడకుండా ఉంటాడు, మిగతా వాళ్ళకి అసలు కనబడాడు. చూడండి ఎంత అంటే వాల్మీకి ఒక విషయం చెప్తున్నప్పుడు ఎంత రసవత్తరంగా చెప్తారో చూడండి. కాబట్టి అలా పట్టుకొని వదిలేసి, ఏమిట్రా ఇలా ఏడుస్తున్నావు, నువ్వు చేసిన తప్పు కాదు, కూర్చోమని అందరినీ కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు బాగా వినండి, అప్పుడు భరతుడు మెల్లగా, అన్నయ్య ఇంకొక తప్పు జరిగింది, ఇంకొక ప్రమాదం జరిగింది, తండ్రి స్వర్గస్థులయ్యారు. బాగా వినండి, ఇప్పటిదాకా చెప్పలేదు, ఇప్పుడు చెప్పాడు. ఏమని? తండ్రి స్వర్గస్థులయ్యారు అనంగానే ఆయన కూర్చున్నవాడు లేచి, శాసనం అన్నీ ఎక్కువే కానీ తండ్రే పోయాడు అంటే ఏ తండ్రి అయితే నన్ను బాగా ప్రేమించేవాడో, నన్ను ఉండమన్నాడో, రాజ్యాభిషేకం చేస్తా అన్నాడో, నా గుణగణాలని పొగుడుతూ అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాడో, ఎప్పుడు విశ్వామిత్రుడితో పోయినప్పటి నుంచి బల అతిబల అందరినీ చంపుకుంటూ వస్తే, దా గుణాన్ని చెప్పుకుంటూ వస్తే నేను ఎంత పొంగిపోయేవాడినో, అలా నా గురించి చెప్పుకుంటూ ఆయన ఎంత పొంగిపోయాడో, అలాంటి రాజు తండ్రి చచ్చిపోతే ఎలా బాధపడాలో అంతకంటే బాగా బాధపడ్డాడు, ఏడ్చాడు. ఇప్పటిదాకా భరతుడు వేశాడు, ఇప్పుడు రాముడు ఏడుస్తున్నాడు. రాముడు ఏడవడానికి ఒక కారణం, భరతుడు ఏడవడానికి కారణం. భరతుడు నేను తప్పు చేయలేదు అని ఏడ్చాడు. మీరు మాట పట్టుకోవాలి, అందుకని చెప్తున్నాను, పట్టుకుంటేనే రామాయణం జీర్ణమవుతుంది, జీర్ణమైతేనే మనం వాడుకోవచ్చు, వాడుకుంటేనే మనం రామకథ విన్నట్టు, లేకపోతే రామకథ విని ఉపయోగము లేదు. రామకథ బాగా విని బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి వాకిట్లో వెండి చెంచా ఉంటే ఎత్తుకుపోవడం కాదు, వెండి చెంచా ఎవరిదో అడిగి వాళ్ళకి ఇచ్చిపోవడం ధర్మం. రామకథ విని వెండి చెంచా వేసుకోకపోతే ఏమిటి ఉపయోగం? అర్థమైందా? రామకథ వింటే ధర్మం నేర్చుకోవాలి, వెండి చెంచా ఎవరిదో వాళ్ళకి ఇవ్వగలగాలి. ఇది వినే ఉపయోగం, దీనివల్ల ఉపయోగం ఉన్నది. అలా ఏడ్చాడు. ఇక్కడేంటి, నేను తప్పు చేయలేదు అని భర్త ఏడ్చాడు. తప్పు అంటే నా తండ్రే పోయాడు, నన్ను కాపాడేవాడు పోయాడు. నేను 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తే నన్ను కాపాడేవాడేవాడు. చూడండి, అప్పుడు ఎంత ప్రేమలు, అందుకనే ప్రేమలు, త్యాగాలు, గుణాలు, ధర్మాలు ఎవరికి ఎలా అప్పచెప్పాలో అలా అప్పచెప్పాడు వాళ్ళు. కాబట్టి దండం పెట్టాడు, బాగా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత అందరూ కూడా మళ్ళీ చూసి ఒక్కసారి భద్రుడు అన్నాడు, అదిగో మన తల్లి అక్కడ నిలబడింది, మన తల్లి. చూడండి, అందుకనే మాట పట్టుకోమను, మన తల్లి అక్కడ నిలబడింది. ఏ తల్లి మన తల్లి? కైక మన తల్లా? సుమిత్రనా? కౌసల్యనా? ఎవరు మన తల్లి? మన తల్లి. ఎందుకు మన తల్లి? పుట్టిన వారెవరైనా, పుట్టించిన వారెవరైనా కానీ లోకంలో ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా, బలరామకృష్ణులు ఒక తల్లికి పుట్టలేదు, అసలు పాండవులు ఒక తల్లికి పుట్టలేదు, కానీ మన అనుకుని ఎట్లయితే పట్టుకొని ఉన్నారో అలాంటి మన తల్లి. చూడు, నువ్వు అసలు కౌసల్యకు పుట్టావు కానీ కైకని ప్రేమించావు. రామచంద్ర వారికి భర్తుడు చెప్తున్నాడు ఏమని, నువ్వు కౌసల్యకు పుట్టావు కానీ కైకని ప్రేమించావు, కానీ కైకకి నేను పుట్టాను, నిన్ను ప్రేమించింది, కానీ మంతర వచ్చి విలాస్ చేసింది. అందుకనే మంతరకి శత్రుఘ్న స్వామి ఏం చేసినాడు తెలుసా, ఆ వెంట్రుకలు పట్టుకొని లాక్కొని వచ్చాడు. ఇదంతా జరగడానికి కారణం ఇదే. కానీ ఇదంతా లోక కళ్యాణం, ఇదంతా తెలుసు. కానీ జరగాల్సిందిగా శత్రుఘ్నుడు ఆమె వెంట్రుకలు పట్టుకుని లాక్కున్నాడు. ఇంత విషయం జరిగింది అంటే స్త్రీని పట్టకూడదు, కొట్టకూడదు, కానీ కోపం ఆగలేక అలా చేశారు. కాబట్టి మన తల్లి అదుగు అలా అంటే చూస్తే అప్పుడు తెల్ల బట్టలు వేసుకొని, ముఖానికి బట్టలు లేక, గాజులు లేక, ఏమీ లేక, బొట్టు కూడా లేదు. కాబట్టి వాళ్ళని చూసి బాధపడి తల్లి దగ్గరికి వెళ్ళి మొదటగా కైకేయికి దండం పెడుతున్నారు. రామాయణం వింటే లోపల నరాలు తెగిపోయి ధర్మం చేయడం అంటే ఏంటో అర్థమవుతుంది.
లేకపోతే ధర్మం అర్థం కాకపోతే అనాయాసంగా బాగా వినిపెట్టుకోండి, మీరు ఏమి బాధపడకూడదు. అనాయాసంగా సునాయాసంగా ఇలాగే ఉంటే వయసు వచ్చి ఇప్పుడు 60 ఉంది, రేపు 70 వస్తుంది, 80 వస్తుంది, చచ్చిపోతా, ఎవ్వడు పట్టుకోండి. కానీ రామాయణం విని జీర్ణం చేసుకుని ఉంటే ఒక్క క్షణం బతికినా అది బ్రతికి. నువ్వు 70 వచ్చి చచ్చిపోయిన రామాయణం అర్థం కాకపోతే వృర్థమే, గుర్తుపెట్టి. కాబట్టి రామాయణం అలా అర్థం. మన తల్లి అంటే అలా వెళ్ళిపోయి కైకను పట్టుకున్నాడు. అమ్మా అంటే సుమిత్ర అనుకుంది, కౌసల్య అనుకుంది, అసలు ఈమె వల్లే కదా నువ్వు బయటకు వచ్చావు, ఈమె వల్లే కదా వనవాసంకి వచ్చావు, ఆమెను పట్టుకుంటావేంటి అంటే అప్పుడు బాగాసేపు ఏడ్చిన తర్వాత కైకను, సుమిత్రను, కౌసల్యని ఒక శిల మీద కూర్చోబెట్టి పాదం వేసి నీళ్లు వేసి దండం పెట్టి, అమ్మా నేను వచ్చాను సరే, కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎందరో మంది ఋషులు, ఎందరో మంది మునులు, ఎందరో గొప్పవాళ్ళు అందరూ నాకు దర్శనమిచ్చారు. నా వల్ల వాళ్ళకి, వాళ్ళ వల్ల నాకు లాభం జరిగిందమ్మా. జరగడానికి కారణము మీరందరూ. అస్సలే అప్పుడు రాముడు వస్తున్నప్పుడే సుమిత్రకి, కౌసల్యకి చెప్పాడు, ఆమె నీ సవతి కాబట్టి ఆమెకి నువ్వు ఏమి అనకూడదు, నాకు ప్రమాణం చేయన్నాడు. కాబట్టి ఆమెకి ఏమి అనలేదు. భరతుడు వచ్చిన తర్వాతే గొడవైంది తప్ప అప్పటిదాకా గొడవ ఏమి అవ్వలేదు. అది గొప్ప విశేషం. కాబట్టి అలా నీ వల్ల నాకు గొప్ప విషయం జరిగింది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అసలు నాకు వనవాసం పెద్ద శిక్ష కాదు. నాకు శిక్ష ఏమిటి తెలుసా? నా తండ్రి చనిపోవడం. నాకు శిక్ష ఏమిటి? నా తండ్రి చనిపోవడం. నాకు వనవాసం శిక్ష కాదు అని దండం పెట్టి, ఇంకా సరే ఆ తర్వాత ఏం చేద్దామని చెప్పేసి ఆ యొక్క వశిష్ఠుడు మాట్లాడితే కల్పించుకొని, ఎలా కల్పించుకోవాలి? మీకు ప్రేమలు, మీరు మాట్లాడుకోవడాలు, ఏడవడాలు, దీనివల్ల సమయం పోతుంది కదా. దీనివల్ల సమయం అయిపోయింది. ఎంత కేటాయించారో సరిపోయింది. దండం పెట్టి వశిష్ఠుల వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అంటే భరతుడు అంటున్నాడు నిలబడి, రామచంద్ర ఇది నా రాజ్యం కాదు, నేను ఆశించలేదు, నేను పెద్ద కొడుకును కాదు. ధర్మం చూడండి, నేను పెద్ద కొడుకును కాదు, నువ్వు జీవించి ఉన్నావు, నువ్వు సమర్థుడివి, నువ్వు అన్ని విద్యలు నేర్చుకున్న వాడివి, నాకు పెద్ద విద్యలు ఏమి రావు, కాబట్టి రా. ఎవరైతే వరాన్ని కోరుకున్నాడో ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఎవరైతే కోరుకుందో ఆమె పూర్తిగా అవమానంతో కింద పడిపోయింది. చచ్చిన పామును చంపకూడదు అంటావా లేదా? ఆమె పూర్తిగా అవమానంతో కింద పడిపోయింది. ఇప్పుడు నీ కళ్ళల్లో కూడా ఆమె చూడట్లేదు. కైక నీ కళ్ళల్లో కూడా చూడట్లేదు. నీకు గొప్ప అభిమానం ఉంది తల్లి అని, కానీ ఆమెకేమీ లేదు. అలా దిగిపోయింది కాబట్టి, తగ్గిపోయింది కాబట్టి నీకు ఇంకా ఎవరు కూడా అడ్డం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎక్కడికి వా, అయోధ్యకి రా, నాతో రా రామా అని రాముడి దండం పెడితే రాముడు అన్నాడు, కాదు, నేను ఎప్పుడైతే వస్తున్నానో కైక వెళ్ళమని చెప్తుందో అప్పుడు నా తండ్రి నా కళ్ళలో చూస్తున్నాడు. ఆయనకి చేతులు ఆడుతున్నాయి, కాళ్ళు ఆడుతున్నాయి, కానీ ఒక్క మాట ఆగురా అనలేదు. కాబట్టి తండ్రి యొక్క ఆజ్ఞ ఉంది కాబట్టి, తండ్రి మాటను పాటించడం నా ధర్మం కాబట్టి నేను రాను, నువ్వు వెళ్ళు అని చెప్తే భరతుడు అన్నాడు, నేను వెళ్ళను. అప్పుడు అన్నాడు భరతుడు, అయ్యా నాకు ఇప్పుడు తండ్రి లేడు, బాగా వినండి, నాకు ఇప్పుడు తండ్రి లేడు, లక్ష్మణుడు లాంటి మంచివాడు నీ దగ్గర ఉన్నాడు. అక్కడ నేను రాజ్యాన్ని, ఆర్యవర్తం మొత్తం, కళింగ, వంగ, దింగ అన్ని దేశాలకు నేను పరిపాలించాలంటే ఎలా సాధ్యం? నేను అసమర్థుణ్ణి, నేను సమర్థుణ్ణి కాదు. నీ కృప ఉండే అవకాశం ఉందా? నువ్వు ఇక్కడ దూరంగా ఉన్నావు, సలహా తీసుకోవచ్చా? అప్పుడు ఫోన్లు లేవుగా. సలహా తీసుకోవచ్చా? సలహా తీసుకోలేము. మరి 10 సార్లు వస్తామా? రాలేము. మరి ఎలా? కాబట్టి రా, నేను రాను. ఎన్నిసార్లు ఎన్ని రకాలు ఏ ఉపాయం చెప్పినా భక్తుడికి ఎంత తెలివి ఉందో అంత తెలివి అడుగున్నాడు. కానీ రాముడు అన్నాడు, నేను రాను. కాబట్టి నీకు మంచి విషయం చెప్తాను, ఏం చెయ్యి, నువ్వు నా యొక్క ఆలోచనల్ని, బాగా వినండి, నా యొక్క ఆలోచనల్ని తీసుకొని వెళ్ళి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆలోచన అంటే మెదడుతో వచ్చిన ఆలోచన తీసుకొని పోయిన తర్వాత సాక్షిగా ఏదో ఒకటి ఉండాలి. తప్పు చేసిన వాడికి శిక్ష ఏమిటంటే, ఏం శిక్షిస్తారు? బాగా కొట్టడమో, తిట్టడమో, లేకపోతే శిక్షించడమో, డబ్బులు వేయడమో, లేదా ఏదో చేయడం. అంటే శిక్షకి ఒక వస్తువు కనబడాలి. టీచరు కొట్టే అవసరం లేదు, అక్కడ ఒక బెత్తం పెడితే చాలు, పిల్లడు భయపడాలి. పిల్లలకి ప్రతిసారి టీచర్ కొట్టే అవసరం లేదు, అక్కడ బెత్త ఉందిరా అంటే సరిపోయింది, వాడు భయపడాలి, అంతే. అది ధర్మం. కొట్టుకుంటూ పోతే ఎన్నిసార్లు కొట్టాలి? రోజు వాడు కొట్టమంటాడు, నువ్వేం చేస్తావు సార్? కొట్టు, ఒక 2 దెబ్బలు కొట్టు, మేము ఇంటికి వెళ్ళిపోతాం అంటాడు. కానీ కొట్టకుండగా అసలు కొట్టేటట్టుగా చూపించి అక్కడ బెత్తముందన భయం చూపిస్తే పిల్లవాడికి మెల్లమెల్లగా విద్య వస్తుంది. ఇదే విద్య యొక్క విధానం. అందుకనే అప్పుడు గురువు గారు ఇలా చేసేవారు. శిక్ష అంటే భయంకరమైన శిక్ష, ఇంకా కొంతకాలం ఇక్కడే ఉండాలని చదువుకుంటాడు.
కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, నాకు ప్రమాణంగా, నాకు సాక్ష్యంగా, నాకేమైనా నీ వస్తువు కనబడేటట్టుగా ఒక వస్తువు ఏమంటే నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. నాకు బాణం ఉంది, ధనుషం ఉంది, నేను అడవుల్లో ఉన్నాను కాబట్టి నాకు కావాలి. బాగా వినండి, నాకు కావాలి. నా దగ్గర ఉన్నది ఈ చెప్పులు మాత్రం. ఇవి చెప్పులు ఇవి తీసుకెళ్తావా అంటే నేను తీసుకువెళ్ళమని చెప్పడం కుదరదు. చెప్పులు ఎలా ఇవ్వాలి? కాబట్టి ఈయనేమంటున్నాడు, ఏ వస్తువు ఇచ్చినా నేను రాజ్యంలోకి వెళ్ళను, నేను అయోధ్యలోకి వెళ్ళను. అయోధ్య యువతలే సింహాసనం పెట్టి దాని మీద ఈ వస్తువు పెట్టి నేను పూజ చేసుకుంటూ సామంతరాజుగా ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తాను, సామంతరాజుగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను అని చెప్పేసరికి ఆయన అన్నాడు, సరే ఇవే తీసుకెళ్ళి. అంటే ఆయన అతి ప్రేమగా ఆ పాదుకల్ని తల మీద పెట్టుకొని, తల మీద ఒక దుప్పటి వేసుకొని దాని మీద ఆ పాదుకలు పెట్టుకొని అతి గౌరవంగా రామ శ్రీరామ జయరామ అనుకుంటున్నా. అందుకనే అక్కడి నుంచే రామ రామ జయరామ శ్రీరామ అన్న మంత్రం వచ్చింది కావచ్చు, అక్కడి నుంచే వెళ్ళింది. అలా పట్టుకొని ఎప్పుడైనా తల మీద ఒక వస్తువు పెట్టుకున్నప్పుడు దాని మీద వెంట్రుకలు తగలకుండా ఒక బట్ట పెట్టుకోవాలి. ఇది ధర్మం. ఎప్పుడైనా ఇంకా చాలామంది చేస్తుంటారు, కానీ అలా పెట్టుకుంటేనే అది పవిత్రం అవుతుంది. అప్పుడు కుల మత జాతి వర్ణ వర్గ భేదాలు ఒకప్పుడు లేవు పెద్దగా, ఉన్నాయి పెద్దగా, రెండు కూడా. ఒకవేళ ఒక బ్రాహ్మడు తత్వకలంలో ఉన్నటువంటి స్త్రీ దగ్గర నీళ్లు తాగాలి అనుకున్న పక్షం అయితే అప్పుడు నీళ్లు దొరకడం కష్టం. ఏదైనా అప్పట్లో కష్టమే. కాబట్టి తాగాలి అనుకుంటే ఒకవేళ తత్వకులంగా ఉన్న పక్షంలో కూడా తల మీద బిందె పెట్టుకొని ఇక్కడ బట్ట పెట్టుకొని నీళ్లు నింపుకొని వస్తే ఆ బిందె కింద పెట్టేంత వరకు పవిత్రమే. ఒక్కసారి కింద పెట్టకుండా నీళ్ళు తాగితే పవిత్రమే, కింద పెట్టేస్తే అపవిత్రం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది విధానం ఉంది, ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఎప్పుడైనా ఉంది, అది పవిత్రమే. ఆమెకి అప్పుడు ఆమె ఏం జాతి ఏం కులం అన్న విషయం లేదు. రామాయణంలో కూడా ఈ విషయం లేదు. వాల్మీకి ఎవరు తెలుసు? అదా అసలు వ్యాసుడు పుట్టింది ఎలా పుట్టాడు? ఏం కులం ఏం జాతి ఏం చెప్తాం? ఏం చెప్పలేం. గుణం ముఖ్యం, ధర్మం ముఖ్యం, రెండే ముఖ్యం. అలాంటిది అలా ఎలాగైతే పాదాలని పెట్టుకున్నాడు. ఇప్పుడు చూడండి, గంగ నీళ్ళు మనం చాలామంది అక్కడ వెళ్తారు, కాశీకి అలా వెళ్తారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు రామాయణం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి అంటే నేను చెప్పింది వేదం కాదు, నేను చెప్పింది ధర్మం కాదు, నేను చెప్పింది విషయం కాదు. మీకు నచ్చకపోవచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు, నాకు చెప్పడం రాకపోవచ్చు, 3 విషయాలు. కానీ కాశీలో ఉన్నటువంటి నీళ్లు గంగలో ముంచుకొని తెచ్చుకోకూడదు, ప్రయాగలోంచి తెచ్చుకోవాలి. కాశీలో కాశీలో ఎప్పుడు కూడా అక్కడ శవాలు కాల్చడం, శవాలు వేయడం రెండే విషయం, కాశీలో ఉన్న విషయం అది. కాబట్టి గంగ నీళ్ళు అంటే అవి కాదు. ప్రయోగంలో గంగా ఉంటుంది, ఇంకేమైనా ఉంటుంది. కాబట్టి అక్కడ నీళ్ళు తీసుకోవాలి, అది పవిత్రం. తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క చెంబు లోపలే ఉండాలి, లోపలే ఉండి నీళ్లు మునిగిన తర్వాత వచ్చిన తర్వాత కొంచెం ఇసుకని దాంట్లో వేసి లోపలే మూత పెట్టి తీసుకొని రావాలి. అప్పుడు నువ్వు బస్సులో వచ్చినా, ట్రైన్లో వచ్చినా, కారులో వచ్చినా, ఎంత అపవిత్రురాలు పక్కన ఉన్నా ఆ నీళ్లు ఇంటికి వచ్చేంత పవిత్రమే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అలా మూత తీస్తే పవిత్రత పోతుంది, మూత తీయకుండా ఇంటికి వస్తే పవిత్రమే. అలా కాబట్టి ఆయన పెట్టాడు, అలా వచ్చాడు. వచ్చి దండం పెట్టి రాముడికి, రామా ఇక నేను వెళ్తాను, నువ్వు రానంటున్నావు, కానీ నేను కూడా ఒకవేళ నువ్వు 14 సంవత్సరముల తర్వాత రామాయణం వింటున్నప్పుడు, గురుచరిత్ర వింటున్నప్పుడు మీ ఇంట్లో ఏ పుస్తకం చదివినా పుస్తకంలో ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన మర్మం ఏమిటి, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, మనకి ఏం అర్థమవుతుంది అని వింటేనే ఆ రచయితకి గౌరవం. లేకపోతే రచయిత రాసిన ఉద్దేశం ఒకవేళ మనం పట్టుకోకుండా ఉంటే ఆ పుస్తకం చదివి వ్యర్థమే. చాలామంది పారాయణలు ఇప్పటిదాకా ఒక 10 సార్లు పారాయణం చేశానండి, గురుచరిత్ర పారాయణ అయిపోయింది, 10 సార్లు చేశాను. ఇప్పుడు కొత్తగా పుస్తకాలు వస్తున్నాయి, ఏకదివస పారాయణము, 1 రోజులో అయిపోతుంది పారాయణం. ఇప్పుడు గంటలో పారాయణము, బస్లో పారాయణము, ఇవన్నీ ఎట్లా సాధ్యం? ఇది మీకు తృప్తిగా కలిగించడం కోసం ఒక వ్యక్తి రాస్తే దాన్ని నిజం అనుకుని మనం చేసుకుంటూ పోతే ఎలా? ఈ ధర్మం ఎట్లా అవుతుంది? గురుచరిత్ర పారాయణకి నియమాలు ఉన్నాయి. అసలు గురుచరిత్ర చదివితే అసలు 14వ అధ్యాయం, 16వ అధ్యాయం, 18 చదివితే అసలు గగ్గోలు పోతాయి. మనం ఎట్లా ఉండాలి, ఒక మనిషి ఎట్లా ఉండాలి చెప్తాడు దాంట్లో. ఇప్పటిదాకా 10 సార్లు అయింది మన పారాయణం, మనకు అర్థం కాలేదే. అర్థమైతే పారాయణం, అర్థమైతే ప్రవచనం, లేకపోతే కాదు. అలా ఆయన దండం పెట్టి నేను ఆత్మహత్య చేసుకుంటా చెప్పి వెళ్ళి అక్కడ అయోధ్యకి యువతలో ఉన్నటువంటి నంది గ్రామంలో ఆ సింహాసనాన్ని పెట్టి అక్కడ పాదుకలు పెట్టి ఆ పాదుకల మీద రోజు పూజ చేసుకుంటూ అన్నయ్యని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ధర్మం అంటే ఏంటో రోజు తెలుసుకుంటూ వీళ్ళ వల్ల అంటే ఏ అధర్మం వల్ల
ఇక్కడ ఆశ వల్ల నిరాశ వల్ల ఏదో కోరిక వల్ల ఇలా జరిగిపోయింది. దశరథుడు పోయాడు, ఒక్క మంతర మాట వల్ల కైక చెప్పడం వల్ల దశరథుడు పోయాడు, రాముడు పోయాడు. చూడండి, రాముడు వెళ్ళిపోయాడు, రాముడు ఇప్పట్లో రాడు, దశరథుడు పూర్తిగా వెళ్ళిపోయాడు. అంటే ఇలాంటి తప్పు మళ్ళీ జీవితంలో జరగకుండా ఉండడం కోసం 14 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆ యొక్క భక్తుడు రాజ్యాన్ని వెళ్ళాడు. చూడండి, బ్రహ్మచర్యం ఎంత గొప్పదో. అటు రాముడు బ్రహ్మచర్యమే, సీత బ్రహ్మచర్యమే, లక్ష్మణుడు బ్రహ్మచర్యమే. లక్ష్మణుడు భార్య అయోధ్యలో ఉండిపోయింది. ఇక్కడ భరతుడు, అత శత్రుఘ్నుడు అందరూ కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా ఏ విషయాన్ని కూడా పూర్తిగా ప్రేమగా చూడకుండగా ఆయన మాత్రమే రావాలి, నా కళ్ళు తెరిస్తే రాముడు మాత్రమే రావాలని ఆలోచనతో మొత్తం రాజ్యాన్ని 14 సంవత్సరాలు పాలించాడు. ఇటుపక్క ఈయన రాజ్యాన్ని పాలిస్తున్నాడు, అటుపక్క రాముడు అనుకుంటున్నాడు ఇంకా చిత్రకూట పర్వతాన్ని వదిలిపెట్టడమే మంచిది. ఎందుకంటే నేను ఎక్కడున్నానో అందరికి తెలిసిపోయింది. ఇవాళ భరతుడు వచ్చాడు, రేపు శత్రుడు వస్తాడు, రేపు అమ్మ అంటుంది, కౌసల్యమాత అంటుంది, రారా అంటే సుమంత్రుడు వస్తాడు. ఎందుకంటే రాజమాత మాట అందరూ వినాలి కదా, ఆజ్ఞ కదా, వినాలి. కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి ఎలా వెళ్ళిపోవాలని భరద్వాజ మహారాజు కడితే ఆయన అన్నాడు, ఇక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్తే దండకారణ్యం ఉంది. బాగా వినండి, దండకారణ్యం ఉంది. ఆ దండకారణ్యంలోకి వెళ్ళిపోతే ఇంకా మీకు అక్కడ ఎవ్వరూ వెతకరు. ఎందుకు వెతకరు? అక్కడ చేసేవాళ్ళు అనుష్ఠానం జపము తపము చేసేవాళ్ళు వాళ్ళ శక్తులు ఎంత ఉన్నాయి అంటే ఎవరైతే పుణ్యాత్ములో, బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పుణ్యాత్ములో ఇప్పటిదాకా పాపం చేయలేదో, వాళ్ళలో అధర్మం లేదో అలాంటి వాళ్ళు మాత్రమే దండకారణ్యానికి రావచ్చు. ఇప్పుడు మనం నైమిషారణ్యానికి అందరు సునాయాసంగా వెళ్ళి వస్తుంది. నైమిషారణ్యానికి సునాయాసంగా బస్సు టికెట్ కొనుక్కుంటే వెళ్ళి రావచ్చు. నైమిషారణ్యం అనేటువంటిది అంత పవిత్రమైన స్థానం. అక్కడ జపము తపము అనుష్ఠానము ఇప్పుడు కూడా శుగ మహర్షి ఇంకా ప్రవచనం చెప్తుంటాడు, అక్కడ మనం వింటూ ఉండాలి. అలాంటిది ఏం లేదు. అంటే ఇక్కడ మనం బాగా చేస్తున్నాము అనుకంటే కూడా మనం చేసే తప్ప ఒప్ప అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏది అర్హతో ఏది చేయాలో అదే చేయాలి. అక్కడికి వెళ్ళాలి అంటే జపం చేసుకోవాలి. 24,000 సార్లు గాయత్రి జపం చేస్తే మనకు చిన్న అర్హత వస్తుంది వెళ్ళడానికి. మనం చేస్తామా? మనకు చెప్పాను కదా, పొద్దున్నే 108 చేయాలంటే నిద్ర వస్తుంది, ఫోన్ వస్తుంది, ఏదో సమస్య వస్తుంది, మనం చేయలేము. కానీ మనం పొయ్యి వస్తున్నామంటే గొప్ప అనుకుంటున్నాం. పొయ్యి వచ్చినవాడు గొప్పవాడు కాదు, తెలుసుకున్నవాడు గొప్పవాడు. ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేస్తే పుణ్యము, ఈ యాత్రాఫలం ఎలా వస్తుంది తెలుసుకున్నవాడు గొప్పవాడు కదా. ఎలా మరి వస్తుంది, డబ్బులున్నాయి కాబట్టి వెళ్ళిపోయి సరిపోతుందా? ఇది యాత్ర కాదు, ఇది అహంకార యాత్ర. అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి, కులదేవత దగ్గరికి వెళ్ళటానికి చాలామందికి అసలు పనిరావు. అంటే నేను వెళ్దామనుకుంటాడు పోలేకపోతాడు, వెళ్దామనుకుంటాడు పోలేకపోతాడు. ఎందుకు? భగవంతుని యొక్క కృప ఉండాలి. భగవంతుని కృప ఉంటేనే వెళ్తాం, లేకపోతే వెళ్ళలేదు. గుర్తుపెట్టుకో. అందుకనే డబ్బు ఉంది కాబట్టి పోవడం కుదరదు, అలా అని మనం పోకుండా కూడా ఉండకూడదు, ప్రయత్నం చేయాలి. కానీ నియమం ఉంది, నియమం పాటించాలి. అలా దండకారానికి వెళ్ళిపోదామని ఆ ఋషికి నమస్కారం చెప్పి అలా వెళ్తున్నాను. చూడండి, దండకారణ్యము అంటే సునాయాసంగా వెళ్ళి అక్కడ ఉండిపోయి 14 సంవత్సరాలు గడిపేద్దామన్న విషయం కాదు. అక్కడ ఆ అరణ్యము కారు చీకటి, ఎక్కడ కూడా బాగా చీకటిగా ఉండి ఆ చీకటిలో మనం మధ్యాహ్నం సూడు ఉన్నప్పుడు కూడా ఆ చీకటి మనం భరించ, అలాంటి చీకటి, అలాంటి అడవి, అదే దండకారణ్యం. ఆ దండకారణ్యంలోకి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు? 2 విషయాలు ఉన్నాయి. చిత్రకూట పర్వతంలో ఋషులు ఆయనతో ఉన్నప్పుడు, భరద్వాజ ఋషి వచ్చినప్పుడు, ఇంకా మిగతా వాళ్ళ ఋషులు వచ్చినప్పుడు అందరూ నమస్కరిస్తూ విషయం చెప్పుకుంటూ పోతే అక్కడ ఏం చెప్తున్నాడట, రాముడికి 2 కారణాలు. ఒకటో కారణం, మళ్ళీ ఇక్కడికి నా గురించి తెలిసింది కాబట్టి ఇంకా ఎవరైనా నా వాళ్ళు నా జాడ తెలుసుకుని వస్తారేమో, ఒకటో మాట. రెండో మాట, అక్కడ భరద్వాజముని ఒక పెద్ద గుట్టను చూపించాడు. ఆ గుట్టను చూసిన తర్వాత దగ్గరికి వెళ్ళి రాముడు చాలా భయపడి చాలా బాధపడ్డాడు. భయము బాధ 2 విషయాలు. అందుకనే భయము అన్న విషయము దేనికోసము అంటే మనం ధర్మాన్ని కాపాడతామా లేదా అన్న భయం. గుర్తుపెట్టుకో, భయము అంటే ఊరికి దాన్ని చూసి దీన్ని చూసి భయం కాదు, ధర్మాన్ని కాపాడగలుగుతామా లేదా అన్న భయం. ధర్మాన్ని కాపాడేటువంటి విషయం లేకపోతే అది భయపడమే మంచిది. కాబట్టి అక్కడ ఆ గుట్టను చూస్తే ఆ గుట్ట మట్టి గుట్ట కాదు, అది రాళ్ల గుట్ట కాదు. అదేం గుట్ట తెలుసా? అక్కడ జపానుష్ఠానాలు చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా అక్కడ ఉన్న రాక్షసులు
దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులు వచ్చి వీళ్ళని చంపేస్తే ఆ బొక్కలన్నీ కూడా ఎముకలన్నీ కూడా గుట్టలాగా మారిపోయాయి. అంతమంది ఋషుల్ని మునుల్ని ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులు చంపేశారు. కాబట్టి ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులు చంపడానికి ఈయనకు మాటిచ్చాడు కాబట్టి ఇక్కడ ఋషులకి, కాబట్టి అక్కడికి దండకారణ్యం వెళ్తే వీళ్ళకి దొరకకుండా ఉంటాను, వాళ్ళకి అక్కడికి నేను హతమారుస్తాను. ఎవరైతే ఋషుల్ని మునుల్ని చంపారో, అందుకనే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాడిని శిక్షించాలి, ఎవరైతే మంచిగా ఉన్నాడో వాడికి మంచిగా శిష్ట రక్షణ ఇవ్వాలి, కాబట్టి రక్షించాలి. కాబట్టి అలాంటి దానికోసం వెళ్తున్నానని చెప్పేసి భరద్వాజ మహామునికి దండం పెట్టి ఆ యొక్క రామచంద్రుడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యం దిక్కుకి వెళ్తున్నారు. దండకారణ్యంలో వెళ్ళిన తర్వాత కారు చీకటి కాబట్టి ఆ దండకారణ్యంలో ఎక్కడైతే కొంచెం వెల్తిగా ఉండి మనం అక్కడ నివసించగలుగుతామో అన్న విషయం కనుక్కుంటూ పోతే అక్కడ ఒక పెద్ద రాక్షసుడు కలిసాడు. వెళ్ళంగానే దండకారణ్యం ఏమంటారు? రాక్షసుడు. మనం ఏమనుకున్నాం? రాక్షసుడు. విధారుడు అనే రాక్షసుడు కలిసాడు. విధారుడు అనే రాక్షసుడు కలిసి ఆ సీతామాతని పట్టుకోబోయారు. అంటే ఇప్పటిదాకా ఇక్కడ వీళ్ళు కనబడలేదే, వీళ్ళు లేరే, వీళ్ళు మా వాళ్ళు కాదే, ఎవరో కొత్త వాళ్ళై ఉంటారు. కాబట్టి ఈ కొత్త వాళ్ళని హింసిద్దామని, రాక్షస బుద్ధి ఏమిటి? హింసించడం. మంచి వాళ్ళ బుద్ధి ఏమిటి? హింసలో ఉన్న వాళ్ళకి కాపాడడం. అవునా? ఇది రాక్షసుడి పని, ఇది రాముడి పని, ఇది దేవుడి పని. మంచివాడు ఏం చేస్తాడు? చెడ్డవాడిని మంచిగా మార్చే ప్రయత్నం చేస్తాడు. చెడ్డవాడు ఏం చేస్తాడు? మంచివాడిని కూడా చెడ్డవాడిని తయారు చేస్తాడు. అవునా? మీరు బాగా వినాలి, అలా అర్థమైతే విషయం. అలాంటిది ఆ విధారుడు ఆ యొక్క సీతమ్మని పట్టుకుందామని పెద్ద పెద్ద భుజాలతో పెద్ద పెద్ద చేతులతో అలా వచ్చాడు. పైనుంచి వచ్చి పట్టుకునే ప్రయత్నంలోనే రాముడు, లక్ష్మణుడు ఆయన దగ్గర ఉన్న బాణాలు వేశాడు. ఆయన వేస్తే ఆయనకి దెబ్బ తగలేదు, కింద పడలేదు. ఆయనకి అసలు ఆ బాణం తగలేదు. అంత పెద్ద శరీరం ఆయన, ఈ బాణం తగలకపోయేసరికి కొంచెం సేపటి కోసం చూడండి. నేను మీకు చెప్పాను, శస్త్రం వేస్తే ఒక మాట, అస్త్రం వేస్తే ఒక మాట. శస్త్రము అంటే చేత్తోనే ఉంటుంది, అస్త్రము అంటే ఇక్కడ నుంచి వదిలిపెట్టాలి. త్రిశూలం కానివ్వండి, బాణం కానివ్వండి వదిలిపెట్టాలి. అలా మంత్రం చెప్పి ఒక బాణం వేద్దామంటే ఆ మంత్రం చెప్పేటప్పుడు రాముడికి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఈయన రాక్షసుడు సాధారణ రాక్షసుడు కాదు. ఈయన గత జన్మలో తుంబరుడు అనేటువంటి, చూడండి, రాజ, కింపురుష, గంధర్వ, యక్ష ఇలా ఉంటాడు. అలాంటి గంధర్వుడు ఈయన తుంబరుడు అనే గంధర్వుడు. ఈ గంధర్వుడు గత జన్మలో ఒకసారి ఇంద్రుడి యొక్క ఆస్థానానికి వెళ్తే, ఇంద్రసభలోకి వెళ్తే అక్కడ అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి అందరూ ఉన్న పక్షంలో కూడా ఈ తుంబరుడు అనేటువంటి గంధర్వుడు రంభను చూస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, రంభను చూస్తున్నాడ. రంభను చూస్తే బాగా వినండి, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరూ కూడా ఎవరైతే యజ్ఞము, దానము, అనుష్ఠానము, మంచి పుణ్యాలు చేస్తుంటారో వాళ్ళ దగ్గరికి ఇంద్రుడు పంపిస్తే వెళ్ళేవాళ్ళు. మీరు నా మాట బాగా గుర్తుపెట్టి, ఇంద్రుడు పంపిస్తే వాళ్లకు శరీరం మీద ఏమాత్రం ఇది లేదు. వాళ్ళు శరీరము ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళ యొక్క భంగిమల వల్ల వాళ్ళ యొక్క జపాన్ని, అనుష్ఠానాన్ని పాడు చేయాలి. అది ఇంద్రుడు అప్పచెప్పారు. చూస్తే అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడు చూసి, నువ్వు నా సభలోకి వచ్చి నా సభని అవమానిస్తున్నావు, ఇక్కడికి వచ్చి సభలో ఈ యొక్క ప్రవచనం వినాలి, ఇది మర్యాద. ఇక్కడ మాట్లాడకుండా మనం వేరే మాటలు మాట్లాడితే అమర్యాద. సభ మర్యాదలు పాటించాలి, లేకపోతే దోషం వస్తుంది. అలా నువ్వు తప్పు చేశావు కాబట్టి ఎలాగైతే చూసుకుంటూ ఉన్నావో ఆమెను, ఆ కళ్ళతోనే, అలా రాక్షస బుద్ధితోనే నువ్వు గంధర్వుడైన పక్షంలో కూడా అక్కడ దండకారణ్యంలోకి వెళ్ళి రాక్షసుడిగా మారిపో అని శపించాడు. కాబట్టే ఆయన ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఆయన దగ్గర గుణము, ధర్మము అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయనకు వరం కూడా ఉంది, బ్రహ్మ ఇచ్చిన వరం. ఏమిటా? ఆయన నరకబడడు, ఆయన కత్తితో నరకబడడు. ఒకవారి గదతో కొడితే ఆయనకి దెబ్బ తగలదు, బాణంతో దెబ్బ తగలదు, దేంతో కూడా ఆయనకి అన్యాయం జరగదు. మరి అలాంటి వాళ్ళు ఎలా చెప్పాలి? ఇప్పుడు ఆయన దగ్గరగా వచ్చి సీతామాతను పట్టుకుంటున్నాడు కదా, ఎలా చేయాలి? రక్షణ చేసే బాధ్యత భర్తది కదా, భర్త రక్షణ చేయాలి కదా. అప్పుడు ఏం చేశాడంటే ఆ బాణానికి నమస్కారం చేస్తున్నప్పుడు రాముడికి అర్థమైంది, ఆహా ఈయనకి బ్రహ్మవరం ఉంది కాబట్టి ఈయన మనం బాణాలతో కానీ, కత్తులతో కానీ, గదలతో కానీ చావడు. ఈయనకి ఒక గొయ్యిలో వేసి మట్టి వేస్తే
ఆయనకి శ్వాస ఆడకుండా మృతి చెందని తెలుసుకొని ఆ యొక్క పెద్దగా దూరంగా ఉన్న గొయ్యిని చూసి వాళ్ళిద్దరు కూడా పట్టుకొని ఆ యొక్క విదారకుడిని ఆ గొయ్యలో వేశారు. వేసికరించి, రామచంద్ర ప్రభో నన్ను వినండి ఒక్కసారి, నేను ఇంతకు ముందు తుంబరుణ్ణి, గంధర్వుణ్ణి, రంభను చూశాను కాబట్టి నాకు ఈ శాపం వచ్చింది, కాబట్టి నేను పోతున్నాను. నాకు ఉశాపం ఏముంది తెలుసా, మీరు వచ్చి నన్ను పట్టుకుంటే చాలు, నేను మళ్ళీ మోక్షానికి వెళ్ళిపోతాను. కాబట్టి నన్ను ఇప్పుడు మీరు చంపినా పర్వాలేదు, కానీ ఒక్క మాట వినండి, మీరు ఇక్కడి నుంచి శరభంగుడు అనేటువంటి ముని దగ్గరికి వెళ్ళండి. మీరు వెళ్ళండి, ఇంకా నా శ్వాస పోయేటట్టుగా ఉందంటే ఒక రాయి వేసేసి రాముడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి దగ్గర ఈయన చెప్పాడు, ఈయనకు శాపం అంటే ఉద్ధరింపబడతారు కొందరు, ఉద్ధరిస్తారు కొందరిని. రాముడు కొందరిని ఉద్ధరిస్తాడు, కొందరేమో తనకు తానే ఉద్ధరింపబడతాడు. ఈయన ఉద్ధరింపబడ్డాడు. ఆయన చేతుల ద్వారా చావడానికి కోసం ఇప్పటిదాకా వేచి ఉండి ఇప్పుడు ఆ యొక్క గొయ్యిలో పడి మట్టి వేస్తే ఇక్కడ చస్తూ ఒక మాట చెప్పాడు, నువ్వు శరభంగుడి దగ్గరికి వెళ్ళు, నీకు మార్గం చూపిస్తాడు అంటే అపహితార్థమై. కాబట్టి ఆయన కూడా బాగా అనుష్ఠానం చేసుకున్నాడు. ఆయనకి సర్వ విద్యలు వచ్చు, సర్వ విషయాలు వచ్చు, సర్వాస్త్ర శస్త్రాలు వచ్చు. ఇన్ని వచ్చినటువంటి శరభంగుడు అలా కూర్చుని ఉంటే ఎప్పుడైనా వినండి, నేను ఇప్పుడు ఏం చెప్పాను మీకు, రంభ దేనికోసం వస్తుంది, ఒకవేళ ఇంద్రుడు ఆజ్ఞ చేస్తే వస్తుంది. శరభంగుడు అంత బాగా యజ్ఞం యాగం చేసి ధ్యానం అనుష్ఠానం చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ నాకంటే బాగా పుణ్యం సంపాదిస్తే నా ఇంద్ర పదవి పోతుందేమో భయం ఇంద్రుడికి ఎప్పుడూ భయమే. ఎవరు అనుష్ఠానం చేసినా వాళ్ళకి ఆ యొక్క యజ్ఞం నుంచి ఆపడం ఆయన పని, అంతకంటే పుణ్యం చేయనివ్వడు. కాబట్టి శరభంగుడు అనుష్ఠానం చేస్తుంటే కళ్ళు మూసుకొని ఇంకా ఈయన పుణ్యం పెరిగిపోతున్న భయంతో ఇంద్రుడు ఒక బాణం తీసి వేస్తున్నాడు. బాగా వినండి, బాణం తీసి వేస్తుంటే ఆ బాణం ఆయన దగ్గరకు వచ్చేసరికే ఆయన కళ్ళు తెచ్చుకొని ఒక పుల్ల పట్టుకొని ఇలా వేశాడు. ఒక చిన్న పుల్ల పట్టుకుని దగ్గర ఉంది, ఇలా వేస్తే ఆ శరము అంటే బాణము, ఆ బాణానికి ఇలా తగిలితట, ఇలా తగిలి 2 ముక్కలు అయిపోయాయి. ఇది శరభంగము. ఆయన పేరు ఎలా వచ్చింది, శరభంగుడు. ఇంద్రుడి యొక్క శరాన్ని కూడా ఒక కట్టె పుల్లతో అనుష్ఠాన బలంతో ఆ బాణాన్ని విరిచేశాడు కాబట్టి ఆయన శరభంగుడు అయ్యాడు. ఆయన పేరు అలా పడిపోయింది. కార్యం వల్ల, పని వల్ల, పుణ్యం వల్ల పేర్లు పడిపోతాయి. ఊగే దొంగతనాలు చేస్తే ఏం చేస్తారు, దొంగ అంటారు కదా. దొంగతనం ఊకేసి దొరికిపోతే ఏమంటారు ఆయనకి, దొంగోడు అంటారు. మంచోడైతే మంచి పని చేస్తుంటే చాలా మంచోడు. పేర్లా ఇవి పెట్టుకున్న పేర్లు, వచ్చిన పేర్లు, రావాల్సిన పేర్లు. అలా శరభంగుడు అనుష్ఠానం చేసుకుంటూ కూర్చుంటే బాగా వినండి, ఇంకా కొంత కాలానికి ఈయన యజ్ఞం పూర్తయి, అనుష్ఠానం పూర్తయి, ఇక ఈయనకి బ్రహ్మ పుష్పక విమానం కిందికి పంపించి పుష్పక విమానం తీసుకువెళ్ళి ఈయనకి ఇంద్రపదవి ఇవ్వాలి. ఆ స్థాయి దాకా వచ్చాడు శరభంగుడు. వస్తే ఇంకా అక్కడ కొన్ని రోజుల తర్వాత బ్రహ్మ అనుకుంటున్నాడు, ఎంత అనుష్ఠానము, ఎంత జపము, నిజానికి ఈయన అర్హుడే. కాబట్టి బ్రహ్మ పైనుంచి ఆకాశం ద్వారా మాట్లాడి, శరభంగుడా నీ యజ్ఞము, దానము, హోమము అన్నీ కూడా పూర్తయిపోయాయి, నువ్వు పూర్తిగా అర్హుడవి, నువ్వు ఇంకా ఇంద్రపదికి అర్హుడివి. కాబట్టి రేపు ఉదయం నేను నీకు రథాన్ని, పుష్పక విమానాన్ని పంపిస్తాను అని చెప్పేసి ఆకాశం ద్వారా చెప్పాడు. ఎంతో సంతోషించాడు. ఆహా, నా జపము, నా తపము, నా అనుష్ఠానము, నా యొక్క దీక్ష అంతా పూర్తయిపోయింది. దేనివల్ల పూజ చేశాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, మోక్షానికి. ఎలా వెళ్తున్నాను, పుష్పక విమానం ఎవరు పంపిస్తాను, బ్రహ్మ అని సంతోషించి ఉదయం నుంచి అతి సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా ఉంటే 2వ రోజు పుష్పక విమానం రానే వచ్చింది. పుష్పక విమానం చూసి చాలా సంతోషించి ఇంకా నా పాత్ర, నా పని, నా కార్యం పూర్తయి ఇక నేను వెళ్ళిపోతానని చెప్పేసి అక్కడ వాళ్ళు అందరికి కూడా పిలిపించి, అదిగో పుష్పక విమానం వచ్చింది, ఇక నేను వెళ్తున్నానని చెప్పి సంతోషంగా ఆ పుష్పక విమానంలో కూర్చున్నాడు. గుర్తుపెట్టుకోండి, పుష్పక విమానంలో కూర్చోగానే అక్కడి నుంచి ఒక ముని వచ్చి, శరభంగా ఎక్కడికి వెళ్తున్నావు, బాగా వినండి, శరభంగా ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి ఏమిటయ్యా, పుష్పక విమానం వచ్చింది, నేను బ్రహ్మలోకానికి వెళ్తున్నాను, కొంతకాలానికి నేనే ఇంద్రుణ్ణి అని గొప్పగా చెప్పుకున్నాడు. అవునా, సరే వెళ్ళు, కానీ ఒక్క మాట విను శరభంగా, ఒక్క మాట విను. ఏమిటో తెలుసా, చిత్రకూట పర్వతం నుంచి ఆ యొక్క రామ లక్ష్మణ సీతల వారు ఈ యొక్క దండకారానికి వచ్చాడు. ఇప్పుడే విరాధుడు మృత్యు చెంతు అక్కడ చూసిన వాళ్ళందరూ నాకు చెప్పారు. కాబట్టి రామ లక్ష్మణులు సీతతో సహా దండకారణ్యంలో ఉన్నారు. వాళ్ళు ఆ యొక్క విదారకుడిని ఉద్ధరింపజేసి వాళ్ళు ఇక నీ కుటీరం ముందు నుంచే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు అని చెప్పంగానే పుష్పక విమానం కిందికి దూకేశాడు. మీరు నా మాట బాగా వినండి.
పుష్పక విమానం అంటే ఏమిటి? మోక్షం ఇప్పుడు, ఆ తర్వాత ఇంద్ర పదవి. కానీ ఒక ముని ఏం చెప్పాడు? ఇప్పుడిప్పుడే నాకు తెలిసిన మాట, శరభంగా నీ కుటీరం ముందు నుంచి ఆ యొక్క రామచంద్రుల వారు వెళ్తున్నారు అనగానే పుష్పక విమానం కిందికి దూకేశాడు. దూకేసి ఇంకా నాకు బ్రహ్మదేవ దీన్ని తీసుకెళ్ళి, ఏమిటయ్యా ఇంత మంచి అవకాశం పోగొట్టుకుంటావా? వద్దు వద్దు, నాకు వద్దు అని పంపించేశాడు. ఆఖరికి బ్రహ్మదేవుడు ఆ యొక్క పుష్పక విమానం పైకి తీసుకెళ్ళాడు. ఈయన రోజు అనుష్ఠానం చేసుకొని సంధ్య వార్చుకొని కుటీరం ముందర కూర్చుంటున్నాడు. వస్తున్నాడు అని చెప్పారు, కానీ ఎప్పుడు వస్తున్నారో చెప్పలేదు కదా. దీన్ని వేచి చూడమంటారు. ఎంత వేచి చూస్తే భగవంతుడి గురించి అంత పుణ్యం. పరమాత్ముడు ఎప్పుడైనా నీ చేయి పట్టుకోవచ్చు. మనం రోజు సంధ్యావందనం చేయాలి, రోజు పూజ చేయాలి, రోజు అనుష్ఠానం చేయాలి. రాముడు ఎప్పుడైనా రావచ్చు. రాముడికి సమయం ఉందా? రాత్రికి రావచ్చు, ఉదయం రావచ్చు, ఇప్పుడు రావచ్చు, అప్పుడు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. రాకుండగా ఉంటాడు అని కూడా చేయకు. వస్తాడేమో అంటే పూర్తిగా చెయ్యి. రాడేమో అనుకున్న అనుమానంగా ఉంటే చేయకు. వస్తాడని విశ్వాసం చేయి. రోజు చెయ్యి, రోజు చెయ్యి అనగానే చేస్తున్నాడు, 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 చూస్తున్నాడు, వస్తున్నాడు, రాముడు, రాముడు వస్తాడు, రాముడు అనుకుంటూ ఉంటే సంతోషం కాలం కూడా వస్తుంది, దుఃఖం కాలం కూడా వస్తుంది. సంతోషము పోతుంది, దుఃఖము పోతుంది. దుఃఖం కొంచెం సమయం పడుతుంది, సంతోషం ఆలస్యం. అలా రాముడు ఒకరోజు రానే వచ్చాడు. మీరు బాగా వినండి. రాముడు ఒకరోజు రానే వచ్చాడు. ఆ రాముడి యొక్క పాదాలని పట్టుకొని ఆయన ఎంత సంతోషిస్తున్నాడు అంటే, రామా నీకోసమే ఎదురు చూస్తున్నాను రామా. చూడండి ఎంతమంది ఎదురు చూస్తున్నారు. నీకోసమే ఎదురు చూస్తున్నాను రామా. నువ్వు ఇంతకాలానికి వచ్చావా? ఎన్ని జపాలు, ఎన్ని తపాలు, ఎన్ని అనుష్ఠానాలు, అన్నీ చేశాను నేను. ఇప్పుడు వచ్చావా రామా అని ఆ రాముడిని పట్టుకున్నాడు. చూడండి, ఆ రాముడిని పట్టుకున్నాడు, కానీ కుటీరంలోకి ఇంకా తీసుకువెళ్ళట్లేదు. ప్రేమ, ఆ ప్రేమ ఎలా ఇప్పుడు బిడ్డ వచ్చిందా పట్టుకుని అక్కడే డోర్లో పట్టుకుంటాం ఆమెకు లోపలికి రానివ్వు. బ్యాగు అలసిపోయింది, చెమటలు వచ్చాయి, కానీ ప్రేమ అక్కడే పట్టుకుంటాం. ఆమె లోపలికి రామ్మా, మంచినీళ్ళు తాగమ్మా అని చెప్తామా? చెప్పం. బిడ్డ కనబడిందా పట్టుకుంటాం, అంతే. అది ప్రేమ, తప్పదు. కాబట్టి శరభంగుడు అలా పట్టుకుంటే రాముడు మెల్లగా కూర్చోబెట్టి, కూర్చోవయ్యా ఏమిటి అని నమస్కరించి చెప్తున్నాడు. ఏం జరిగింది, ఏం కావాలి, ఏమి వద్దు, నా దగ్గర శస్త్రాలు, అస్త్రాలు, యంత్రాలు, మంత్రాలు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను. ఇక నాకు బాగా సంతోషంగా ఉంది. ఇక నాకు సంతోషంగా ఉంది కాబట్టి నేను ఇక నా శరీరాన్ని కూడా ఇచ్చేస్తాను అని అంటున్నాడు. అప్పుడు రాముడు అంటున్నాడు, ఏమిటయ్యా ఇది, ఇదేం ప్రేమ అంటే, అప్పుడు ఆ శరభంగుడు అంటున్నాడు, బాగా వినండి. రాముడి పూజ చేసిన తర్వాత, రాముణ్ణి నా కళ్ళతో చూసిన తర్వాత నాకు ఇంకా ఏం కావాలి, ఇంతకంటే నాకేమొద్దు. నేను నా బ్రహ్మ పదవిని, నా యొక్క ఇంద్ర పదవిని వదిలిపెట్టేశాను. నాకు నువ్వంటే చాలు, నువ్వంటే నాకు ప్రేమ, నాకు నువ్వంటే ప్రేమ. కాబట్టి నిన్ను చూసిన తర్వాత, నీ పాద సేవ చేసిన తర్వాత నాకు ఇంకొక కోరిక పుట్టకూడదు. ఇదే ఆఖరవ్వాలి. ఏది ఆఖరవ్వాలి? నీ పాద పూజ ఆఖరవ్వాలి. కాబట్టి నా శరీరాన్ని నేను అగ్నికి అర్పణం చేస్తానన్నాడు. అప్పుడు శరభంగుడు అంటున్నాడు, నేను అగ్నికి అర్పణం చేస్తానని చెప్పంగానే రాముడు అంటున్నాడు, అలా చేయకు. నీ దగ్గర ఏమైతే ఉన్నాయన్నావో అవన్నీ ఏమిటి ఒకసారి నాకు చెప్పు. చూడండి, రాముడు అందరి దగ్గర నుంచి అన్ని నేర్చుకుంటాడు. ఎక్కడ ఎప్పుడు ఏది ఉపయోగపడి వాడాలో అప్పుడు అక్కడ అది ఉపయోగించి వాడతాడు. అది రాముడి గుణం. రాముడికి నాకు అంతా వచ్చిన అహంకారం కాదు, రాముడు సమర్థుడు కాదని కాదు, కానీ రాముడు అన్నీ నేర్చుకుంటాడు, అందరి దగ్గర నేర్చుకుంటాడు, ఎవరు చెప్పినా వింటాడు. ఒక్క చాకలి వాడు చెప్తే సీతమావతం పంపించాడు. అవునా? ఇది కథలో ఉందా లేదా మీకు మళ్ళీ చెప్తాను. మీరు బాగా వింటే, భక్తులారా మీరు బాగా వింటే బాగా చెప్పవచ్చు. ఇంకా సమయం అయిపోతుందా లేదా అని చెప్పి చూసుకునే వాళ్ళ కోసం ప్రవచనం కాదు, రామాయణం గంటలో అయిపోదు. నేను ఈరోజైతే చాలామందికి ఫోన్ చేసి చెప్పాను, రామాయణం జరుగుతుందంటే నాకు తెలియదు అన్నారు. కొందరికేమో రమ్మని చెప్పాను, కొందరికేమో ఎందుకు రావట్లే అడిగాను, కొందరికేమో ఇక్కడే ఉండమని చెప్పాను, కొందరికేమో వస్తున్నప్పుడు పట్టుకొని వచ్చాను. ఇది నాకేమిటి అవసరం కాదు, మీకందరికీ అవసరం. రాముడి గురించి చెప్పడం కోసం, రాముడి గురించి తాపత్రయపడడం కోసం అందరూ కష్టపడాలి. ఒకటి పని కాదు, ఇది పని కాదు, బాధ్యత కాదు, కార్యక్రమం కాదు, ఇది కథ. కాబట్టి అలా శరభంగుడు ఏమంటున్నాడు, నాకు రాముడి పాదం చూసిన తర్వాత, రామపూజ చేసిన తర్వాత నాకు ఇదే ఆఖరు అవ్వాలి. కాబట్టి నా శరీరాన్ని కాల్చుకుంటాను. అప్పుడు అన్నాడు, నీ దగ్గర ఏముంది చెప్పు. అప్పుడు ఆయన దగ్గర ఎన్ని శస్త్రాలు, అస్త్రాలు, ధర్మాలు, మంత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి నీళ్లు వేసుకొని చేతి మీద తర్పణం చేసి రాముడి పాదానికి అంకితం చేస్తున్నాడు. ఏది పుణ్యమంతా కూడా, ఇప్పటిదాకా చేసిన పుణ్యమంతా కూడా రామపదానికి అంకితం చేశాడు. ఇది గొప్పతనం. ఏమిటి గొప్పతనం అంటే, నాకింకా ఏమొద్దు,
నాకేం కావాలి, నీకు పాదపూజ చేసిన పుణ్యం మాత్రమే కావాలని చెప్పేసి అన్నీ వదిలిపెట్టేసి కట్టెలు తీసుకొచ్చి ఆ కట్టెల మీద నిలబడి తన కుడి కాళ్ళలో బొటన వేళ్ళ అగ్నిని ప్రజ్వలింప చేసి ఆయన అక్కడే పూర్తిగా భస్మమయ్యాడు. రాజా రామచంద్ర భగవానికి ఏమిటి కారణం? నాకు రామపూజ దొరికింది, రామపాదుకు దొరికాయి, ఇంకా జీవించి ఉంటే కొత్త ఆలోచన వస్తుంది, కొత్త కోరిక పుట్టుకొస్తుంది. నాకు కొత్త కోరిక వద్దు, నాకు కొత్త ఆలోచన వద్దు, నాకు కొత్తగా ఏమొద్దు, ఇదే ఆఖరు, ఇదే రాముడు, ఇదే సత్యం, ఇదే. ఈరోజు శరభంగుడు అంటే విదారకుడు, శరభంగుడు దండకారణ్యంలో ముక్తి పొందారు లేదా ఉద్ధరింపబడ్డాడు అన్న విషయం దగ్గర మనం ఆపి ఆ తర్వాత రేపటి కార్యక్రమం పంచుకునే ప్రయత్నం చేద్దాం. రాజా రామచంద్ర భగవానికి జయ. सर्ववी प्रेम कृपाजयांची सर्वांगी सुंदर उदिशेंदुरांची कंठी धके माळ मुक्ता फळांची जय देव जय मंगलमूर्ती दर्शन मात्रै मन कामना प्रदी जय देव लंबोदर पीतांबर फणीवर बंधना सरळ सोंड वक्रतुंड त्रिनयना दास रामाचा वाट पाहे सरना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय मंगलमूर्ती दर्शन मात्रै मन कामना पुरती जय देव साफल्या निजवल्या कौसल्या माता भूकन्या अनन्या मुनिमान्या सीता खेचर वनचर फणीवर भरता निज भ्राता दशरथ नृपनायक धन्य तो पीता जय देव जय रविकुल टिळका आरती यौवाळू त्रिभुवन नायका जय देव आचार्या गुरुवर्या कार्याचे फल रविकुल मंडन खंडन संसार मूळ सरवर मणिवर किन्नर धाती सकल कन्या दो निजदास भक्त प्रेमाळ जय देव जय रविकुल टिळका आरती यौवाळू त्रिभुवन नायका जय देव कर्पूर गौरम करुणावतारम संसारसारम भजगेंद्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि कर्पूरार्थिक्य महामंगल कृष्ण 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 हरे हरे जय रघुवीर समर्थ।